మరి నా యొక్క జీవితంలో గతములో యేసు ప్రభువు వారిని ఎరగక మునుపు నా జీవితం ఏ విధంగా నడిచిందో, నా జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన తర్వాత నా బతుకు ఏ విధంగా మారిందో మీ ముందు నేను ఈరోజు సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఇందాక ఆఫీస్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో చూశాను. అక్కడ ఏముందంటే ఆ ఫోటోలో యేసు ప్రభు వారు తలుపుని తట్టుచున్నారు. నా జీవితంలో కూడా దేవుడు ఎన్ని మార్లు తట్టి ఉన్నారో కూడా మీ ముందు పంచుకుంటాను. ఒక చిన్న ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. మీరు కళ్ళు మూసుకుంటే. మహాప్రజాపతి, ప్రియమైన తండ్రి, గొప్ప దేవుడా, రాజా, ఈ సమయంలో తండ్రి నాయన సాక్ష్యము పంచుకుంటూ ఉండగా బాబు, మా జ్ఞానంతో కాక మీ యొక్క ఆత్మతో మమ్మల్ని ముందుకు నడిపించండి. గతంలో మేము చేసిన అతిక్రమములు ఏమైతే తండ్రి నాయన ఈ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మమ్మల్ని ఒప్పిస్తున్నారో, ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ బంధకాల్లో ఇంకా సంఖ్యలుగా రహస్యంగా ఎవరైతే బందీలుగా ఉన్నారో వారిని కూడా ఒప్పించి వారి హృదయాన్ని దర్శించి ఒక నూతనమైన అనుభవం ప్రభా వారిని నడిపించమని కోరుచున్నాం. మారు మనసు ప్రభా, పశ్చాత్తాప కార్యక్రమములు మేము చూచుటకు కృప చూపించండి. మీ దీనదాసుడు పడుతున్న యొక్క ప్రయాస నాయన అనిల్ గారు ఏది వృధాగా పోవడానికి వీలు లేకుండా మీరే అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, మనిషిని చూడక మనిషి బ్రతుకు బాగు చేసిన నీ శక్తి మాత్రమే ప్రతి ఒక్కరు గ్రహించుటకు కృప చూపిస్తారని, వినగలే చెవులు గ్రహించగలే మనసు ప్రతి బిడ్డకు దయచేస్తారని యేసు నామంలో మీ సహాయం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మధ్యకి వచ్చింది విజయవాడ ప్రాంతం నుంచి మీ మధ్యకి నేను వచ్చి ఉన్నాను. విజయవాడలో మీ అందరికీ బాగా పరిచయమైన ప్రాంతము గుణదల. ఆ గుణదల, ఆ కొండ మీద అరుల్ నగర్ అనే ఫేస్లో ఉండే వ్యక్తులము మేము, మా కుటుంబకులము. అయితేనండి మేమైతే క్రైస్తవులం అయితే కాదు పుట్టుకతో. మాకు యేసు ప్రభు వారు తెలియదు. మేము అన్య జనాంగము. యేసు ప్రభు వారు ఎవరో మాకు తెలియదు అన్నమాట. హైందవ కుటుంబము. అయితే ప్రియ బిడ్డలారా, అమ్మ నాన్న మాత్రము ఎటువంటి చదువుకోలేదు. వారు చేసేదల్లా కష్టపడి పనిచేసే వ్యక్తులు అన్నమాట. వారికి ఒక 3 సంతానము పుడతా వచ్చారు. ముందుగా 2 ఆడపిల్లలు, ఆ తర్వాత మనం ఊడిపడ్డాం బయటికి. మరి మగపిల్లవాడికి కొంచెం స్పెషల్స్ ఉంటాయి ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర. మరి ముఖ్యంగా ఏంటి ఆ స్పెషల్ అంటే గారాబము. ఏమమ్మా? గారాబముతో నా పెంపకం మొదలవుతోంది నా బాల్య దినాల్లో. మరి గారాబం అనేది మంచిదా చెడ్డదా ఒకసారి మీరే నాకు చెప్పాలి. అమ్మా, చెడ్డదేనా? మరి గారాబంతో పెరిగే యొక్క ఆ యొక్క బిడ్డ ప్రవర్తన తిన్నగా ఉంటుందా, పాము పిల్లవల్లి వంకరగా ఉంటుందా? వంకరగా ఉంటుంది కదండి. అంటే తుంటరిగా అల్లరి చిల్లరిగా జీవించే వ్యక్తిని అన్నమాట బాల్య దినాల నుంచి. అయితే పెద్దవారికి ఎటువంటి రెస్పెక్ట్ ఇచ్చే రకమైతే కానే కాదు. నా తల్లిగారు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ప్రేమతో పాటు గారాబంతో కూడా పెంచుతా వచ్చారు. అయితేనండి నా జీవితం బాగుండాలనే ఆలోచనలతో వాళ్ళు ఎంతో కష్టపడతా వచ్చారన్నమాట. రూపాయి కూడిపెడుతూ మా సాయి అయినా సరే బాగా చదువుకోవాలి అని అనుకుంటా ఎన్నో ఆశలు పెట్టుకుంటా వచ్చారు తల్లిదండ్రులు. బాగానే ఉంది. కానీ నా యొక్క హృదయంలో ప్రాముఖ్యత ఎవరికి ఇస్తా ఉండేవు అని అంటే మొదటగా స్నేహితులకి ఇచ్చే వ్యక్తిని నేను. స్నేహితులంటే నా యొక్క బాల్య దినాల నుంచే చాలా ఇష్టము. వారితో సావాసం చేసే వ్యక్తిని కాబట్టి మరి నా స్నేహితులు స్కూల్కి వెళ్ళరు. స్కూల్కి అని చెప్పి బయటకు వస్తారు. మేము రోడ్లన్నీ లెక్కేసేస్తూ ఉంటాం. అంటే
కాలేజీలు డొమ్మా కొట్టడాలు అంటారు చూడండి, అటువంటి బాపత అన్నమాట స్కూల్ డేస్ నుంచి. అది మంచి పద్ధత, చెడ్డ పద్ధత? చెడ్డ పద్ధతే కదండి అంటారు కదా. చదువుకోకపోతే నీ బ్రతుకు నాశనం అయిపోతుందిరా అంటే నేనేం మార్గంలో ఉన్నాను? నాశనకరమైన మార్గంలో నా బాల్య దినంలో జీవిస్తూ ఉండగా హడావుడిగా ఒక ఆట ఆడుతున్నాను నేను, గోళీలు ఆడుతున్నాను రోడ్డు మీద. ఈ సమయంలో నా జీవితంలోనికి ఎవరు వచ్చారంటే కొందరు క్రైస్తవులు వచ్చారు. పాడైపోతున్న నా జీవితాన్ని నా తల్లిదండ్రులకు అర్థం అవ్వట్లేదు, కానీ నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు కొందరిని ప్రేరేపించి హృదయం అనే తలుపు దగ్గర నాక్ చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను, అంటే సండే స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాను. మనంతా వంకర టింకరగా జీవించే వ్యక్తి కాబట్టి ఆఖరిలో మనకి ఏమిస్తారు సండే స్కూల్లో? పప్పలో గిఫ్ట్ల కోసం పరిగెడుతున్న వ్యక్తిని నేను. అటువంటి సందర్భంలో ఉంటుండగా అక్కడ వాక్యం వినపడుతుంది. అప్పుడే పెట్టమక్కని చెల్లులారా నేను చెప్తాను. అక్కడ వాక్యం వినపడుతుంది, దేవుడు మాటలు వినపడుతున్నాయి. బాలు నడవలసిన త్రోవలో నువ్వు నడవాలి, మంచి మార్గంలో నువ్వు జీవించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రులను దూషించకూడదు, తల్లిదండ్రుల యొక్క మాట వినాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచిగా జీవించాలని మంచి మాటలు చెప్తున్నారు. అక్కడ మాట్లాడేదంతా దైవ గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, వారిని ప్రేరేపిస్తూ. అయితే ఆ మాటలు అంటే దేవుడు ఆ మాటల ద్వారా హృదయం తడుతుంటే ఆ మాటలు నేను ఆలకించట్లేదు, మళ్ళీ యాక్షన్ సాంగ్స్ చేస్తున్నాను, కంఠతవాక్యం చెప్పేస్తున్నాను, కానీ వాక్యాన్ని నా జీవితంలో అనుసరించట్లేదు అన్నమాట. అంతా బాగానే ఉంది. ఒకరోజు ఏమి జరుగుతూ వచ్చిందంటే నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, నా పక్కన వ్యక్తికి గిఫ్ట్ ఇస్తూ వచ్చారు. నాలో కుళ్ళు మొదలవుతూ ఉంది. ఆ కుళ్ళు ఏం చేస్తూ ఉందంటే నాకే గిఫ్ట్ ఇవ్వలేదా అని ఆ యొక్క ప్రవర్తనతో ఇంత రాయి శ్రేసి సన్నిధి మీద, దైవజనుల మీద అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను. దేవుడు బాల్య దినాల్లో ఏం చేస్తున్నారు నా జీవితంలో? హృదయం అనే తలుపు తట్టారు, ఆహ్వానం పలకలేదు. ఇందాక అన్నగారు ఒక చక్కని మాట చెప్పారు, దేవుడు బలవంతంగా భక్తి చేపించరు, ఆయన్ని పూర్ణ ఆత్మతోనూ సత్యముతోనూ ఏమి చేయాలండి? ఆరాధించాలి కదా. అయితే దేవుడు ఎవరి జీవితంలోనికి బలవంతంగా రారు, కానీ ఎవరైతే ఆయన తడుతున్నప్పుడు హృదయంలో తలుపు తెరిచి హృదయంలోనికి ఆయనకు అవకాశం ఇస్తారో వారి జీవితాలు ఏమవుతాయని చెప్పారు దైవజనులు ఇందాక? వెలిగింపబడతాయి, ఫలింపబడతాయి, జీవితాలు బాగుంటాయని చెప్పారు. బాగానే ఉంది. అయితే నేను అవకాశం ఇవ్వలేదు. అయితే ప్రియ బిడ్డలారా, ఆ సమయంలో నేను బాగా ఎడిక్ట్ అయ్యే దేనికంటే టీవీలు అన్నమాట. ఈ జనరేషన్లో అందరి చేతిలో స్మార్ట్స్ వచ్చాయి కానీ ఫోన్లు, ఆ జనరేషన్లో మాకు టీవీలు ఎక్కువ. ఆ టీవీల్లో చూసే సందర్భాలు ఎక్కువ అన్నమాట. మరి ముఖ్యంగా ఆ సినిమాలు చూసే నేను ఆ సినిమాల్లో జరిగేదంతా నిజమనే ఒక భ్రమలో జీవిస్తున్నాను. మరి సినిమాల్లో జరిగేవి కల్పితమా నిజమా? అమ్మా కొన్ని నేను అడుగుతూ ఉంటాను, మీరు అప్పుడప్పుడు నాకు రెస్పాన్స్ అవుతూ ఉన్నాను. ఏంటమ్మా కల్పితమా కాసెళ్ళి? మరి టీవీలో జరిగే కూడా కల్పితలే కదా, సీరియల్లో జరిగే కూడా కల్పితలే కదా, అవునా కదా? మరి అక్కడ గమనిస్తుంటే ఈ మనిషికి అర్థం అవ్వట్లేదు సీరియల్ ఒక కల్పితమని. వారేదో పుట్టకోడికి ఆ సీలు పండడానికి ఏదో రాసుకొని ఏడిచేస్తూ ఉంటారు, ఏడుపు రాకపోయినా. ఎక్కడ? సీరియల్లో, బయట కాదండో, సీరియల్లో. కానీ ఆ సీరియల్ చూస్తున్న ఈ మనిషి మాత్రం ఆ సన్నివేశం చూసి ఆ ఎమోషన్స్లో ఏమి రాసుకోకుండా ఏమవుతుంది? ఏడిచేస్తుంది. అంటే మనిషికి నటన అనే గ్రహింపు లేదు. సినిమాలు చూస్తున్న నేను నటన అనే గ్రహింపు నా జీవితంలో కూడా లేదు. ఆ సినిమాల్లో చూస్తున్న ఒక ప్రేమ ఉంది, చూశారు? ఆ వ్యర్థమైన ప్రేమ, ఆ ఓయరూముల ప్రేమ, ఆ యొక్క మనిషిని నాశనం చేసే ప్రేమ ఉంది, చూశారు? ఆ ప్రేమను నేను చూడడం మొదలు పెడతా ఉన్నాను. అదే కాబోలు నిజమైన ప్రేమ అంటే అని నా హృదయంలో ఎవరినైనా ప్రేమించాలి అనే కోరిక మొదలవుతోంది. ఆ ప్రేమ నా జీవితంలో మొలకెత్తుతా వచ్చింది. ఆ అట్రాక్షన్ సమయంలో, ఆ ఏజ్లో ఒకరిని ప్రేమించడం జరిగిందండి. ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఎవరైనా, తమ్ముడు ప్రేమ అంటే ఏంటో ఒకసారి చెప్పవా అంటే బెక్కమొహం వేసుకుని చూస్తూ ఉండేవాడినేమో. వాస్తవానికి ప్రేమ అనే మాటకి అర్థం తెలియని బ్రతుకు.
నా జీవితంలో నా యొక్క బాల్య దినంలో శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమని ఆహ్వానం పలకలేదు హృదయంలో. దేవుడి తర్వాత మనల్ని బలంగా ప్రేమించే తల్లిదండ్రుల ప్రేమను గ్రహించలేదు. ఈ యొక్క వ్యర్థమైన ఆ యొక్క సినిమాల ప్రేమను ఆహ్వానం పలికిన తర్వాత ఒకరోజు ఆమెగారు మర్యాదగా చెప్పారు, నువ్వంటే నాకు ఇష్టం లేదని. ఆ మాట వినడం ఆలస్యం. హృదయం అంతా బరువు ఎక్కువైపోవడం మొదలవుతూ ఉంది. ఆలోచన విధానం అంతా మారుతా వచ్చింది. ఒక రకమైన బాధ, ఈ ఎమోషన్స్ అన్ని నాలో బలంగా నాడుతూ వచ్చి, మరి ముఖ్యంగా ఈ ఎమోషన్స్ నేను ఎక్కువ ఎక్కడ చూశానండి? సినిమాల్లో. వాళ్ళు నిజంగా ప్రేమించుకోరు, నిజంగా అదొక నటన. కానీ ఆ రీల్, REEL రీల్ ఏమవుతుందంటే నా జీవితంలో REAL రియల్ అయిపోతుంది అన్నమాట ఆ ఎమోషన్స్ అంతా. అయితే నాలో బాధ పోవాలి, ఎలాగా నాకు బాధ పోగొట్టేది ఏంటి అని లోకంలో చూస్తే మళ్ళీ ఆ సినిమాలు నేర్పించే ఏంటంటే, బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకుంటే బాధ పోద్దంట. బాధ పోద్దా వచ్చిద్దా అమ్మ తెల్ల? వచ్చిద్దా? అలాగా పైశాచికమైన ఆనందం కోరుకునే వ్యక్తిగా శరీరాలు కట్ చేసుకోవడం మొదలవుతూ ఉంది నా జీవితంలో. ఆమె దూరం అయిపోయింది అనే ఆలోచనతో, ఆ విధానంతో ఈ సినిమాల్లో ఆ హీరో ఏ విధంగా అయితే మత్తు పదార్థాల దగ్గరికి పరిగెడతా ఉంటాడో, నేను కూడా అవే మత్తు పదార్థాలకి యవ్వన ప్రాయంలో పరిగెట్టడం మొదలు పెట్టినప్పుడు, అప్పటి వరకు నా తల్లిదండ్రులు బంగారు సాయి కుమార్ అని పిలిచారండి. నేను పెట్టుకున్నాను బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. మరి మీ ఊర్లో బ్యాడ్ బాయ్ని ఏమని పిలుస్తారండి తెలుగులో? మంచోడా? ఆదివారం అన్నదానం చేస్తాడా? చెప్పాలండి. చెడ్డ అబ్బాయి కదా. మరి ఇక చెడ్డ అబ్బాయికి ఉన్న క్వాలిటీస్, ఆ ప్రేమ విఫలం అయిపోయింది. జుట్టులు పెంచడాలు, మీసాలు పెంచడాలు, ఇంకా ఎలా పడితే అలా జీవించడం ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ జుట్టు పెంచే కార్యక్రమం ఎక్కడ చూశాను చెప్పండి? ప్రేమ విఫలమవుతా అయ్యగారు ఏమవుతున్నారు? ఇలా గరిదాలు పెంచుతున్నారు. ఇంకేమవుతుంది? శరీరాన్ని కట్ చేసుకుంటున్నారు. ఇంకేమవుతుంది? ఈ యొక్క మత్తు ప్రపంచమే సమాధానం ఇస్తుంది అనుకుంటూ చేతిలో ఒక గ్లాస్ వచ్చింది, వేళ మధ్యలో ఒక సిగరెట్ వచ్చింది. కానీ సినిమాలకు ముందరొచ్చినాయి నేను చూడట్లేదు. ఏమొస్తాయండి? మద్యపానం, ధూమపానం, ఆరోగ్యానికి హానికరం. సినిమా మొత్తం చూస్తున్నాను కానీ మొదటొచ్చే హెచ్చరిక మాత్రం నేను గమనించట్లేదు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో నేను చేస్తుంది తప్పు అని గ్రహింపు లేకుండా ఆడవారితో కూడా ఆ యొక్క గంజాయిని, ఆ మత్తుకు బానిసైపోయిన నేను ఇదే ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరలిస్తూ ఇంకా వాడితోనే 24/7 వాడితో గడపడం మొదలు పెడతా ఉన్నాను. ఎంత యాటిట్యూడ్ అంటే, ఆ ఫోటో చూస్తున్నారా మీరు? అది పెళ్లి మండపంలో ఉన్న ఫోటో. ఆ ఫోటోలో వెనకమాల ఎర్రసారి కట్టుకున్న ఆమె పెళ్లి కూతురు. నేను స్టేజ్ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాను అనమాట. అంత యాటిట్యూడ్తో నా ఇష్టం, నా జీవితం అని ఎదుటివారిని గాయం చేస్తూ, నన్ను నేను గాయం చేసుకుంటూ, నా బ్రతుకుని పాడు చేసుకుంటూ 24/7 ఆ వ్యసనాలతోనే సావాసం చేస్తున్నాను. దేనికోసం ఈ ప్రయాస? హృదయంలో బాధ పోవాలి, నెమ్మది వచ్చేయాలి అనే ఒక ఆలోచనలతో వాటితో సావాసం చేస్తూ ఉన్నాను కదా. ఇంకా ఈ లోకంలో ఏమైతే సోషల్ మీడియా ఉందో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టిక్టాక్లు, వీటిల్లో ఫోల్డర్స్ ఓపెన్ చేసి నా అవతారం ఎలా ఉండేదంటే, ఎక్కడ పూసలో ఇక్కడ కనబడుతుందండి స్టారు, అన్నకు కనబడింది ఎదరానికి. క్రిస్మస్ స్టార్ కాదు, స్టార్. ఈ స్టార్ నుంచి నా యొక్క మోకాల వరకు ప్రతి చోట పచ్చబొట్లు వేపించేసుకుంటూ నా శరీరం అంతటిని పాడు చేసుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను స్టైల్ అనుకుంటున్నాను. నేను డాంబికంగా జీవించాలి, నా లెక్క మార్చాలి, ఇంకా ఎలా జీవించకూడదు, బ్యాడ్ బాయ్ వల్ల జీవించాలి, బ్యాడ్ బాయ్ అంటే బెజవాడ మొత్తం తెలియాలి అనే గర్వపు ఆలోచనలు మొదలవుతూ ఉన్నాయి. నా శరీరం అంతా టాటూలతో నింపుకోవడం మొదలు పెడతా ఉన్నాను. మళ్ళీ ఎలాంటి ప్యాంటులు? బొక్కలు కన్నాల ప్యాంట్లు అన్నమాట, టాన్ జీన్స్ అంటున్నాను. అప్పుడు నా పక్కన అడుక్కున్నవారు నడిస్తే వారి యొక్క బట్ట తీరు మాత్రం బాగుండేది. ఆ క్యాప్షన్ చదవండి, జూమ్ చేసి ఒకసారి. భలే ఉండిద్ది ఆ క్యాప్షన్. ఏమన్నా తెలుసా? పీపుల్ సే మీ బ్యాడ్, ట్రస్ట్ మీ, ఐ యామ్ వరస్ట్ అంటున్నాను నేను. నిజమండి.
అటువంటి మాటలు అన్నమాట. అటువంటి మాటలతో నన్ను నేనే ఏదో రకంగా గాయం చేస్తూ మొత్తానికి ఒక పేరు తెచ్చేసుకున్నాను. బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయ్ అంటే గంజాయి, గంజాయి అంటే బ్యాడ్ బాయ్స్ సాయ్. మరి చెప్పండి, ఇటువంటి అలంకరణతో ఉంటే ఏ తల్లిదండ్రులైనా హ్యాపీగా ఫీల్ అవుతారంటారా? తల్లిదండ్రులారా, కొందరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చెప్పాలి మీరే, నాకు ఫీల్ అవుతారమ్మా. మరి మా అమ్మగారు ఎవరంటే ఒక ముత్తైదు. ముత్తైదు ఎవరంటే ఏ ఫంక్షన్ జరిగినా సరే అడావిడంతా ముత్తైదు గారిదే ఉండిద్ది అనమాట. కొంచెం పెద్దరికం అనమాట, కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు మా యొక్క ప్రాంతంలో మా అమ్మగారికి. అయితే ఏ ఫంక్షన్కి వెళ్ళినా అంటున్న మాటలంటే, మీ అబ్బాయి బ్రతుకేంటి, వాని యొక్క జీవిత విధానం ఏంటి, అదేం అవతారం అమ్మా, చిచ్చి ఇటువంటి వ్యక్తి నాకు అన్నారు మీరు. ఎవరి మాట లెక్క చేయడేంటి మీ అబ్బాయి? నిజమే, ఎవరి మాట లెక్క చేయట్లేదు అనమాట. ఒక మూర్ఖమైన ఆలోచనలు. ఏ విధంగా తెలుసా? నా ఇష్టం నా జీవితం అంటున్నాను. తల్లిదండ్రులు బాధపడుతున్నారు, సాయి ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకోలేకపోతున్నాం, సిగ్గుతో తలదించుకుంటున్నావు నాయన అని అంటా ఉంటుంటే, ఎవడ కనమన్నాడే నిన్ను, నేనేమైనా కనమన్నానేంటి, నేను చెప్పాను నేను కనమని అని అజ్ఞానంగా మాట్లాడుతూ వారి హృదయాన్ని బాధపరుస్తున్నాను అన్నమాట. తల్లిదండ్రులను దూషించడం ప్రారంభిస్తూ ఉన్నాను. ఆ విధంగా నా ప్రవర్తన ఉంది కదండి. ఆ గంజాయి దూర ప్రాంతాల నుంచి అమ్ముతూ యవనస్తుల్ని అట్రాక్ట్ చేస్తూ వారి శరీరాల్ని, వారి జీవితాల్ని పాడు చేయడం మొదలు పెడతా ఉన్నాను. నేను అనుకుంటున్నాను, ఈ శరీర కోరికలు తీర్చుకుంటే, ఆ లస్ట్ తీర్చుకుంటే అందులో ఆనందం ఉందనుకుంటూ పరిగెడుతున్నాను అన్నమాట. నా ప్రయాస అంతా దేనికోసం అంటే, నాకు పీస్ కావాలి. ఏ మత్తులో దొరుకుతుంది, ఏ గంజాయిలో దొరుకుతుంది, ఏ డ్రగ్గులో దొరుకుతుంది, ఏ వ్యభిచార గృహాల్లో దొరుకుతుంది, ఏ డబ్బులో దొరుకుతుంది అనుకుంటూ ఈజీ మనీ అలవాటు పడిపోయి ఇంకా ఈ కుటుంబాన్ని పట్టించుకోకుండా నా ఇష్టపరంగా 24 గంటలు స్నేహితులతోనే గడుపుతున్నాను. ఎందుకు? నా హృదయంలో ఎవరికి ప్రయారిటీ? స్నేహితులకండి. కన్న తల్లిదండ్రులను పట్టించుకోవట్లా. నా తల్లి ఫీజుకి డబ్బులు లేకపోతే వారి కాళ్ళు వీరి కాళ్ళు పట్టుకొని కాన్వెంట్ స్కూల్లో వేలకు వేల ఫీజులు కట్టింది. ఆ యొక్క గ్రహింపేం లేదు. నేను ఎంజాయ్ చేస్తున్న భ్రమలో నన్ను నేను నాశనం చేసుకుంటూ ఆ విధంగా జీవిస్తున్నాను. మరి డబ్బులు కావాల్సి వస్తే మేము వెళ్ళేది రాజకీయ నాయకులకు వాళ్ళు వెళ్ళిపోయి ఒక రౌడీ వల్లే బిహేవ్ చేయడం, చుట్టూరు 10 మంది కర్రాళ్ళు వేసుకొని ఎలా పడితే అలా జీవించే వ్యక్తులు. బైక్ ఇష్టానుసారంగా డ్రైవ్ చేసే వ్యక్తులు. నేను ఏనాడో ఆ బైక్ డ్రైవింగ్లోనే మరణించవలసిన వ్యక్తిని అన్నమాట. ఎంతసేపు నా యొక్క గర్వంతో నా స్కిల్లు, నా రైడింగు అందరూ 2 చేతులతో, నేను ఒక చేతితోనే తోలుతాను అనమాట. అటువంటి ప్రవర్తనతో అలా పైశాచికమైన ఆనందం. పెద్దవారు ఎవరైనా సైకిల్ తొక్కుకుంటే వెళ్తే ముసలివారు ఇదే కాళ్ళతో తన్ని వారి కింద పడిపోతే చూసి నవ్వే పైశాచికమైన స్వభావం కలిగిన ఒక మూర్ఖుడిగా బిహేవ్ చేయడం అలవాటు. ఇంకా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అండి, ఇంకా ఎవరైతే ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తారో ఇదే చేత్తో వారిని కొట్టి వారు బాధపడుతుంటే చూసి నవ్వే స్వభావం అన్నమాట. ఆడవాళ్ళ మీద కూడా ఎలా పడితే అలాగా విచిత్రమైన మాటలతో, బూతు మాటలతో అందరి దగ్గర, మా ఇంటి దగ్గర నన్నేవారు ఏమని చెప్పనా, నువ్వు ఆ మత్తు పదార్థాలతోనే ఒకరోజు నువ్వు కన్ను మోస్తావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు చస్తే ఎంతోమంది చూపు కళ్ళు వెయిట్ చేస్తున్నాయి నీ సావు కొరకని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను అంటున్నాను, ఎవరు నన్ను ఇష్టపడమాకండి, నా ఇష్టం ఇలాగే జీవిస్తా. అన్నం పెట్టి మా అమ్మ నాన్న ఒక మాట నన్ను అడగట్లేదు, నువ్వెవరా నాకు చెప్పడానికి అని ఆ విధంగా వాడితో మాట్లాడాలన్నమాట. అంతా అయిపోయింది. మరి మత్తు పదార్థాలతో తీవ్రంతో దాంతో సావాసం చేస్తున్న నేను ఒకరోజు ఏమవుతుందంటే, మరి మత్తు పదార్థాలు అనే విత్తనం నా జీవితంలో విత్తాను కదా. మరి ఏ రకమైన పంట కోస్తాం, ఏ విత్తనం అయితే విత్తుతామో ఆ పంటనే కోస్తాం కాక యాక కోస్తాం గోవన్నయ్య కోస్తాం. మత్తనే విత్తనం విత్తే అనారోగ్యం అనే పంట కోయడం మొదలు పెడతా వచ్చాను. ఏంటి అనారోగ్యం అంటే, 25 సంవత్సరాలకి నా జీవితం అంతా ఎలా అయిపోతా ఉందంటే చాలా స్కెలిటన్గా అయిపోతా ఉన్నాను. ఈ 2 ఊపిరితిత్తులు బాగా పాడైపోతా వచ్చాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట, నిద్ర సరిగ్గా పట్టట్లేదు అనమాట. ఈ యొక్క తిండి తిన్నా సరే సరిగ్గా అరిగేది కాదు, బ్లడ్ మోషన్స్ జరుగుతూ ఉన్నాయి, దగ్గుతుంటే నోట్లోంచి బ్లడ్ పడుతోంది. అటువంటి సందర్భంలో మా తల్లిగారు అన్నారు, నువ్వు ఎక్కడుంటే సరికాదు కానీ ఎవరో ఒకరు వచ్చి పోలీసులు మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు బాబు, వెళ్ళి ఎక్కడుండు, వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన కసింకోట ఉంది కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అక్కడుండు. నేను పుట్టింది కూడా ఇక్కడేనండి, కసింకోటలోనే నేను పుట్టాను. మరి విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడో మొదలు పెడతాను. ఎందుకంటే నా ప్రవర్తన అంతా ఏంటి, చెడు. మా స్నేహితులంతా ఎవరు, బ్లేడ్ బ్యాచ్,
రౌడీ షీటర్లు, రోడ్డు మీద మరి డబ్బులు లాగేసుకునే వ్యక్తులు మేము. ఇంకా పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉంటాయిగా, అటువంటి సావాసాలు. ఎవరైనా గుడ్డు బాయ్ మా దగ్గరికి వచ్చాడనుకో, దారి తప్పి వారంలో బ్యాడ్ బాయ్ అయిపోతాడు ఆయన కూడా. ఆ రకంగా అవతలి యొక్క జీవితాలు ఎంతసేపు నాశనం చేసే విధంగానే ఆలోచిస్తున్నాం, కానీ మా వల్ల ఇతరులు పాడైపోతున్నారు, మేము నాశనం చేస్తున్నాం ఇతరులని అనే గ్రహింపు లేని గుడ్డివాడుగా జీవిస్తుండగా, అటువంటి అనారోగ్యముతో ఆ యొక్క పంట కోసిన నేను కసింకోట రావడం జరిగింది. అక్కడ నా జీవితంలో మళ్ళీ ఎవరు వచ్చారంటే, నా బాల్య దినాల్లో పాడైపోతుంటే నాశనకరమైన మార్గాలు ఉంటే ఎవరు వచ్చారండి? క్రైస్తవులు, యేసు ప్రభు వారు వచ్చారు. యవ్వన ప్రాయంలో మళ్ళీ పాడైపోతున్నాను నేను, నాశనకరమైన మార్గంలో ఉంటుండగా మళ్ళీ ఎవరు వచ్చారో చెప్పనా? మళ్ళీ ఒక క్రైస్తవుడు నా జీవితంలోకి వచ్చారు. ఆయన గారి పేరు సూర్యనారాయణ. మరి బ్యాడ్ బాయ్కి అందరూ బ్యాడ్ ఫ్రెండ్సే కాబట్టి ఆయన కూడా నాతో పాటు తాగి తందనాలాడే ఒక వ్యక్తి. మా వరుసకి మా యొక్క బామ్మర్ది అవుతాడు, ఫ్రెండ్ అనమాట. అయితే ఆ స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడండి. నా నెగిటివ్ స్టేట్మెంట్, దైవజనులు అంటే పాస్టర్లు అంటే ఒక రకమైన నెగిటివ్ స్టేట్మెంట్ ఉండే వ్యక్తిని కాబట్టి ఆ రోజు నేను అంటున్నాను, ఎవరితో? క్రైస్తవుడితో, నా స్నేహితుడితో అంటున్నాను, ఒరే నేను ఎవరి భక్తు పరునో నీకు తెలుసు కదా, నేను సోమవారం వస్తే ఎక్కడ పరిగెడుతానో నీకు తెలుసు కదా, నా జీవిత విధానం నీకు తెలుసు కదా. నువ్వు తుమ్మితే హత్య అమ్మ అంటావేమో, కానీ నేను తుమ్మితే హత్య అని అమ్మ అన్నావు. శివుడు అంటాను తెలుసు కదా సూర్య, నువ్వేంట్రా నాకు చెప్తున్నావు అని అంటున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని కించపరచడానికి కాదు కానీ మాట. మొన్న ఈ మధ్య యూట్యూబ్లో ఒక నపంసకురాలని చూసాం మనం, అఘోరి చూసామా చూడలేదా మీరు? బాగా ట్రెండింగ్ అయిపోయారు మొన్న. ఆమె చూసారా? ఆమె ఏ విధంగా అలంకారంతో ఉందో, గతంలో నేను కూడా అటువంటి అలంకారంతో రోడ్ల మీద తిరిగేసే వ్యక్తిని అన్నమాట. పెట్టక్క వీడియో. అయితేనండి అటువంటి అలంకారంతో నేను శివరాత్రి వచ్చినప్పుడు అది నా రాత్రిలాగా ఫీల్ అయిపోతున్నాను అన్నమాట. ఏ అమ్మ ఫోటోలు లేవా ఇంకా? ఆ రకంగా ఈ పొట్ట మీదేమో శివుడు పచ్చబొట్టు ఉంటుంది, ఈ మెడ మీదేమో శివలింగం పచ్చబొట్టు ఉంటుంది, ఖచ్చితంగా మెడలో రుద్రాక్ష ఉండాలన్నమాట. అటువంటి భక్తి చేసే ఒక వ్యక్తిని అనమాట. ఆ రకమైన అలంకరణ ఏది ఎడిటింగ్లు కాదు, కానీ ప్రతిదీ పూసేసుకునే వ్యక్తిని అనమాట. ఆ విధంగా జీవిస్తుండగానండి ఒకరోజు ఏమవుతుందనగా, నా స్నేహితుడు అంటున్నాడు, ఎవరు? క్రైస్తవుడు చెప్తున్నాడు, సాయి పాడైపోయిన జీవితాల్ని బాగు చేయగల సత్తా అది కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. యేసు ప్రభు వారు పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు సాయి అని ఆ యొక్క స్నేహితుడు నాతో పంచుకుంటున్నాడు. నేనేమో ఆ మాటలు ఆలకించకుండా, పోరా హల్లెలూయా బ్యాచ్గా, మాకు లేరా, మాకు తెలీదా, మేము చేసే భక్తి కదా, నువ్వేంటి నాకు చెప్తున్నావు, పోరా రే అనుకుంటూ ఒక నెగిటివ్ స్టేట్మెంట్తో నా స్నేహితుడిని అవాయిడ్ చేస్తున్నాను. అయితే నా స్నేహితుడి జీవితం మారింది. ఆ మార్పు ఎవరు చూస్తున్నారండి? చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, మా బంధువులు చూస్తున్నారు. వారు అంటున్నారు, నీతో పాటు తిరిగిన వ్యక్తి చూడు ఏ విధంగా తన జీవితాన్ని యేసు ప్రభు వారు బాగు చేస్తారో, తనతో పాటు నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళొచ్చుగా, దేవుడు నీ బతుకు కూడా బాగు చేస్తాడు. ఎందుకురా ఇలా పాడు చేసుకుంటావు? మీ అమ్మ నాన్నకి ఎంత పేరుందో తెలుసా మన వంశంలో, నువ్వేంట్రా అని ఇలాగా అందరూ మాట్లాడుతుంటుంటే, వారు మంచి చెప్తుంటే ఆ మంచి నాకు ఎక్కక ఇదే నోడుతో వారి వయసుతో సంబంధం లేకుండా పచ్చిబూతులు మాట్లాడుతున్నాను అటువంటి వ్యక్తిని అన్నమాట. అయితే అక్కడున్న హాస్పిటల్ ఏమైతే అనకాపల్లిలో ఉన్నాయో అవన్నీ తిరిగేస్తున్నాయి. ఎందుకంటే శరీరం అంతా ఏమైందండి, బలహీనం అయిపోతుంది కదా. ప్రాణం మీద తీపి భయముతో నాకేదో జరిగిపోతుంది అనే ఒక ఆలోచనలతో ఇక తల దగ్గర నుంచి అరికాల వరకు ప్రతి స్కానింగ్ చేపించేసుకుంటా ఉన్నాను. వారిచ్చే కోర్సులు మింగుతూ ఉన్నాను. వారు చెప్తున్నారు ఆ ఇన్ఫెక్షన్ ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి, లోపల సామాన్లన్నీ వెళ్ళిపోయినాయి, చదువుకోని ఇంకా అనుకుంటూ అంటా ఉన్నారు. ఇక నుంచి అయినా నీ బతుకు మార్చుకో, ఆ మత్తు పదార్థాలు ఆపివేసే అని అంటా ఉంటుంటే నేను అంటున్నాను, ఆ మత్తు పదార్థాలకి బానిసైపోయి నేను వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఎందుకంటే 10 రోజులు నా సొంత జ్ఞానంతో మానేద్దాం అనే ఆలోచనలతో ఉన్నాను, కానీ 11వ రోజు మళ్ళీ యథావిధి
మామూలు అయిపోతూ ఉండేదన్నమాట. అయితే నా స్నేహితుడు చెప్తా ఉండేవాడు, దేవుడు స్వస్థపరుస్తాడు సాయి, ఒక్క అవకాశం ఇవ్వవా, దేవుని సన్నిధికి రామావా, దేవుణ్ణి బతుకు బాగు చేస్తాడు. అరే ఎంతో మంది యవనస్తులు పెట్టలు రాలిపోతున్నారు ఆ రోడ్ల మీద. నువ్వు నేను ఇంకా ఉన్నామంటే దేవుడు కాపుదల, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడైనా సరే నీ బ్రతుకు మార్చుకోమని సాయి అవకాశం ఇస్తున్నాడు. అవకాశం సద్వినియోగం చేసుకో. అవకాశం సద్వినియోగం చేసుకోక ఎంతో మంది కాలగర్భంలో ఎంతో మంది యవనస్తులు అపవాది గర్జించే సింహం వలె గర్జిస్తూ దొరికినట్టు మింగేస్తున్నాడు. తమ్మం మీదకి వెళ్తే యవనస్తులు బ్యానర్లే కనబడుతున్నాయి మనకి అని నా స్నేహితుడు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించేది ఎవరండి? దేవుడు ఆ బిడ్డను ప్రేరేపించి నాతో మాట్లాడుతున్నారంటే హృదయం అనే తలుపు తడుతున్నారు. నువ్వు నాశనకరమైన మార్గంలో ఉన్నావు, ఇగో సరైన మార్గంలో యేసు మార్గంలో రా అని ఆహ్వానం పలుకుతుంటే ఆ యొక్క ఆహ్వానాన్ని నేను ఆలకించట్లేదు అనమాట. మళ్ళీ ఎక్కరిస్తూ ఉండే నేను ఎలా ఉన్నానంటే, డిసెంబర్ 25 ఏంటక్క అమ్మ, యేసు ప్రభు వారి యొక్క జన్మదినం జరుపుకుంటాం మనం అందరం. అది ప్రపంచమంతా జరుపుకుంటారు కదండి. 24వ తారీఖు డిసెంబర్ మాత్రం నేను ఒక్కనే జరుపుకుంటాను. అది నా యొక్క జన్మదినం అన్నమాట. నేను అంటున్నాను, ఒరే 24వ తారీఖు పోస్ట్ నేను పుట్టాకే 25వ తారీఖు మీ దేవుడు పుట్టారా అని ఈ విధంగా ఎక్కిరిస్తూ ఉండేవాడిని. దేవుని పోస్ట్ నేను, సెకండ్ మీ దేవుడు అని హేళన చేస్తూ ఉండేవాడిని. కానీ క్రీస్తు ఎవరో, యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినారో అని ఎటువంటి గ్రహింపు లేకుండా జీవిస్తున్న నేను అన్ని హాస్పిటల్ అయిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత నా స్నేహితుడు పిలుస్తున్నాడు, ఒక్క అవకాశం మామ నా దగ్గర రారా అంటున్నాడు. అయితే ఆ యొక్క మాటలు భరించలేక, నా రిలేటివ్స్ మాటలు భరించలేక అయిష్టంగా స్వార్థముతో ఆరోగ్యం వచ్చాలనే ఆలోచనతో దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. అయితే ఈసారి వెళ్ళడం ఎలా అంటే, చెప్పాను కదా అన్నీ మనకి ఏ ప్యాంట్లు చెప్పాలి, కన్నాల ప్యాంట్లు అన్నీ ఎదర ఉంటాయి. నాకేమో వెనకమల్లి సింపేసుకుంటాం అలవాటు అన్నమాట. అటువంటి ప్యాంట్లతో స్టడ్ పెట్టుకొని ఎంత జుట్టేసుకొని దైవజనుల దగ్గర కూర్చున్నాను నేను. దైవజనుల దగ్గర కూర్చుంటే వారు అంటున్నారు, అయ్యా ఎందుకు మీ జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారు? దేవుడికి అప్పచెప్పచ్చు కదా మీ జీవితాన్ని, మీ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వచ్చు కదా. దేవుడి ప్రేరణలుగా మీ మీద గొప్పగా ఉంది బాబు, మీకోసం మేము కన్నీరు కారుస్తున్నాం, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన అని దైవజనులు ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంటే వారి మాటను లెక్క చేయట్లేదు. అది కాక వారు పరిచర్య ముగించుకొని అర్ధరాత్రులు 2, 3 తిండి తిప్పలు లేకుండా సువార్త పరిచర్యలో కవ్వొత్తు వలె వారు కరిగిపోతూ వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్న దైవజనుల్ని రోడ్డు మీద గాలి తిరిగే నేను ఇంటికి వెళ్లకుండా ఇదే నోడుతో పచ్చి బూతులు తిడతా ఉన్నానన్నమాట. సూర్య ఫొటోస్లో అయ్యగారి ఫోటో ఉండి చూడనమ్మా. అలాగా ఆ యొక్క సన్నిధికి వెళ్ళాను నేను. కృపా మినిస్ట్రీస్ అయ్యగారు నడిపించే సంఘం పేరు. ఆ రోజు తిమోతి అంటున్నాడు, దేవుడు మాట్లాడతాడు, చెవుతో ఆలకించు. నేనేం చేస్తున్నాను దేవుని సన్నిధిలో? మీకు అర్థమైపోవాలి ఇప్పటికి ఏం చేస్తున్నానంట. చాటింగ్ చూసుకుంటున్నాను. ఎన్ని లైకులు వచ్చాయి నా మురికి మొహానికి, నా వాట్సాప్ స్టేటస్ ఎంతమంది చూశారు, నా అన్నీ ఎవరు చూశారు, ఈ పనికి మన లైకుల కోసం కామెంట్ల కోసం తహతహలాడిపోతా ఉన్నాను అన్నమాట. దేవుడు వాక్యం మాత్రం వినట్లేదు. దైవజనులు మాట్లాడుతున్నారు, దైవజనులు ప్రేరేపించి దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు సరైన మార్గంలో లేదు, నీ రహస్య పాపాలన్నీ దేవుని ఎరుగుడు, నీ బ్రతుకు మార్చుకో, మారు మనసు పొందుకో, దేవుడు నీకోసమే వచ్చాడంటే ఆ మాటలు నేను ఏం వినట్లేదండి. ఎంతసేపు ఇక్కడ నుంచి వింటున్న నేను ఈ చెవుతో విడిచిపెట్టేస్తున్నాను అనమాట. దేవుడి సన్నిధికి వస్తున్న యవనస్తులు మొదటగా ఎవరితో సావాసం చేయాలి? దేవునితో, ఆ తర్వాత పరిశుద్ధులతో సావాసం చేయాలి. అవునంటారా కాదంటారా? లేఖనాలు ఏవేగా ఘోషిస్తున్నాయి. అయితే నేను తిమోతితో సావాసం చేయట్లేదు, కానీ లోకంలో తిరిగే స్నేహితులతో సావాసం చేస్తున్నాను. రానే వచ్చింది ఒక ఫోన్ కాల్. హలో ఎక్కడున్నావన్నా? నేనా చర్చిలో ఉన్నారా? చర్చిలో ఏం చేస్తావులేపా, బయటకు పోదాం పా అంటే సన్నిధికి విలువ ఇవ్వకుండా దైవజనులు నిలబడి వాక్యం చెప్తున్నారు, ఆయనకి విలువకుండా అక్కడి నుంచి బయటికి పోయిన ఒక ఆదివారం పూట. ఆ రోజు కారులో వెళ్తున్నాం అండి ఏజెన్సీ ప్రాంతానికి, మత్తులో తూలిపోతున్నాం. కారు ఒకేసారి ఏజెన్సీ ప్రాంతంలో బోల్తా పడిపోయి అదిగో ఆ విధంగా డ్యామేజ్ అయిపోతే అందరూ అనుకున్నారు చచ్చిపోయారు వీళ్ళందరూ. కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. లోపల ఉన్న మాకు మాత్రం
చిన్న గీత కూడా పోలేదండి, బాగానే ఉన్నాను నేను. అయితే ఆ రోజు ఆ ఫోటో చూసుకున్న నేను నా తిమోతి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి క్రైస్తవుడి దగ్గరికి అంటున్న మాట ఏంటంటే, చూసావా ఫోటో చూడు, ఆ యొక్క బండి ఎలా అయిపోయిందో, ఏం కాల, నా లక్ ఇదంతా అంటున్నాను. నాకు ఎక్కడో సుడుందిరా అంటున్నాను. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ముద్దులు పెట్టుకుంటా కదా, నేను అనుకునేవాడిని అందరు దేవుళ్ళు ఒకటేలే, అందులో యేసుప్రభు వారు కూడా ఒకటేలే అనుకుంటూ శిలువ మీద యేసుప్రభు వారు బొమ్మ కనపడుతుంటుంటే ఆ బాబుదన్నమాట. అందరూ అసలు యేసుప్రభు వారు శిలువ మీద ఎందుకు వేలాడారు అనే గ్రహింపు లేదు, ఆయన గురించి ఆలోచించట్లేదు అన్నమాట. ఆ రకంగా డాంబికమైన మాటలతో అంటుంటే నా స్నేహితుడు క్రైస్తుడు అంటున్నాడు, ఇది నీ లక్కు కాదు. ఎంతోమంది యవనస్తులు మన కళ్ళ ముందు మన స్నేహితులు మరణిస్తూ ఉన్నారు, కానీ ఇంకా నీవు బతుకున్నావంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప, లక్కు కాదు. నీ వెనకమాల ఇగో ప్రార్థన కంచె ఉంది, గుర్తుపెట్టుకో అంట ఉన్నారండి. ఆ మాటలను లెక్క చేయట్ల. మరి ముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేసే వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మా అమ్మమ్మ గారు అన్నమాట. ఆమె క్రైస్తవురాలు, దేవుణ్ణి విశ్వసించారు. నా బాల్యం నుంచి ఆమెను చూస్తున్నాను నేను. ఒకటే మొర, మా మనవన్ని ఏదో విధంగా బాగు చేసే ప్రభువా, పట్టుకో ప్రభువా అని మా అమ్మమ్మ విజ్ఞాపన చేస్తూ ఉంటుంటే ఆ మాట నాకు వినపడితే చిరాకు వస్తూ ఉండేదన్నమాట. మైక్ శబ్దం నుంచి ఏమైనా ఇక మీటింగ్స్ ఏమైనా వినపడితే, లేకపోతే ఏమైనా ఆ యొక్క బాకా సౌండ్లోంచి ప్రేరణ ఆ యొక్క చెవులకు వినపడుతుంటే నేను అంటున్నాను, కామెడీ కోసం ప్రార్థన విలువ తెలియకుండా ఈ పాపని క్షమించు, ఆ పాపని క్షమించు అని నా చుట్టూరు నా స్నేహితులు ఉంటారు కదండి, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అన్నమాట. ప్రార్థన విలువ తెలియకుండా, ప్రార్థన శక్తి తెలియకుండా ఎలా పడితే అలా జీవిస్తున్నాను నేను. అయితే ఆ యొక్క సన్నిధికి ప్రతి ఆదివారం వచ్చేస్తున్నాను అనమాట. ఎలాగా? ప్రతి ఆదివారం వచ్చేస్తున్నానండోయ్. సన్నిధిలో మరి ముఖ్యంగా చేసేది ఏంటి? ముఖ్యంగా ఆరాధన. అవునంటారా కదంటారా? మనం ఇప్పుడు పాడుకున్నాం కదండి, ఆరాధన చేస్తున్నారు. ఆహా, నేను కూడా గుంపులో ఒకటిగా నేను చేరి నేను కూడా ఏసయ్య అంటున్నారు, వాళ్ళు కూడా నేను కూడా గొంతు చించేసుకొని ఏసయ్యా అంటున్నాను, బాగానే ఉంది. కానీ ఇదే నోటితో బూతులు మాట్లాడుతున్నాను. మళ్ళీ ఏసయ్యా అంటున్నారు, బాగానే ఉంది. ఇదే నోటితో అపవిత్రమైన పనులన్నీ చేస్తున్నాను. ఈ శరీరము దేవుడు ఆలయమని ఎరగక ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నాను వ్యసనాలతో, ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నాను అన్నమాట, జారత్వనే పాపముతో. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నాను నేను? ఆదివారం వస్తే చెప్పాలి, దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాను. దైవజనులు మాటలు చెప్తున్నారు, ఆ మాటలు ఏమి ఆలకించకుండా ఈ చెవు నుంచి వింటున్నా నేను, ఈ చెవు నుంచి వదిలేస్తున్నా తప్ప ఈ యొక్క హృదయంలోనికి దేవుడు ఎన్ని మార్లు ఆయన వాక్యం ద్వారా నాక్ చేస్తున్నా సరే, తట్టుతున్నా సరే, దేవుడు వాక్యానికి నా చెవులు పెట్టలేదన్నమాట. ఎంతసేపు మంద చెవులు వలె ఉంటుండా ఉంది. దేవుడేమో నా కుమారుడా నా ఉపదేశము ఆలకించు, నా మాట విను అని ఆయన పలుకుతూ ఉంటున్నాడు. ఆయన మాటలు మాత్రం నేను అంగీకరించట్లేదు. నాకు కాదు, ఇలా దులిపేసుకుంటున్నాను ఎంతసేపు. మళ్ళీ ఆదివారం అక్కడికి వచ్చేస్తానండి. చెప్పాలి, చర్చికి వచ్చేస్తున్నాను. అబ్బో, చర్చిలో ఉన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ అప్పుడు ఉండేదండి. అబ్బో, తీవ్రమైన వేషధారణ. దైవజనులు కనపడితే అయ్యగారు వందలు అయ్యగారు అంటున్నాను. కానీ 4 గోళ్ళ మధ్య నా దైవజనుడు చూడగా నన్ను 4 గోళ్ళ మధ్య పాపపు క్రియలు అలాగే చేస్తున్నానమాట. నన్నెవరు చూస్తున్నారులే అని యొక్క విర్రవిగ్రహంతో వస్తున్నాను నేను దేవుని సన్నిధికి. ఇదిగో దేవుని సన్నిధికి నువ్వు వణుకుతూ రావాలి అని వాక్యము ఘోషిస్తుంటే నేను విర్రవిగుతూ దేవుని సన్నిధికి వస్తున్నాను, ఎటువంటి విలువ ఇవ్వకుండా దేవుని సన్నిధిలో. ఆ రోజు జీవంగల మాటలు ఏమి వినకుండా ఎంతసేపు ఈ హృదయంలో వ్యర్థమైన మాటలకే స్థానం ఇస్తున్నాను. ఒక వెలుగు సంబంధిగా, ఒక క్రైస్తవుడిగా దేవుని సన్నిధికి వస్తున్నా నేను. నా కార్యక్రమం, నా హృదయాంతరంగం అంతా చీకటితోనే నింపబడిపోతుంది. నేను అనుకుంటున్నాను కానుక ఇచ్చేస్తే సరిపోద్దులే భక్తి అనుకుంటున్నానండి. ఆఖరిగా ఇస్తారా కానుక దేవునికి? దేవుడు కోరుకునే నిజమైన కానుక నేను ఇవ్వట్లేదు. దేవుడు కోరుకునే నిజమైన కానుక ఏంటో చెప్పండి? హృదయార్పణ. హృదయాన్ని అర్పించట్లేదు, కానీ ఎంతో 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చేసి పెట్టేసి అమ్మయ్య టుడే భక్తి ఇస్ కంప్లీట్ అని మళ్ళీ ఆ యొక్క ప్రాంగణం విడిచిపెట్టి బైక్ వెళ్ళిపోయిన తర్వాత ఇందాక అన్న చెప్పాడు కదండి, మళ్ళీ యథావిధి మావులే, మళ్ళీ యథావిధి తథావిధే 6 రోజులు రోడ్లన్నీ లెక్కేసేసి మళ్ళీ ఆదివారం మాత్రం వచ్చేస్తా, నాకు ఆరోగ్యం వచ్చి ప్రార్థన చేసేయండి అంటున్నాను. ప్రార్థన చేస్తారు ఎవరు? దైవజనులు చేస్తారు. వారు బాధ్యత అదే కాదు చెల్లి, అక్క, తమ్ముడు, అనయ్య,
వాళ్ళ బాధ్యత అదే. వారు ఎంతో కన్నీరు కారుస్తున్నారు, కానీ నా స్వరం మాత్రం వినపట్ల. ఎవరికి? దేవునికి. అవసరం ఎవరిది? నాది. నా స్వరం వినపట్లేదు, కానీ ఎంతసేపు ఒక దైవజనుల మీద ఆధారపడిపోతున్నాను. కానీ అయ్యా, నీ నడుతో నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉంటాడు అనే మాటలు నాకు వినపడుతున్నా సరే గ్రహించని గుడ్డివాడిగా జీవిస్తూ ఉంటున్నాను. ఒక మతము అనే ఒక ఆలోచనలతోనే తప్ప క్రీస్తు మార్గం గురించి నేను ఆలోచించట్లేదు. ఎటువంటి మారు మనసు లేకుండా జీవిస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉంటుండగానండి ఆ మందిరాన్ని విడిచిపెట్టేసి విజయవాడ వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఈ యొక్క జర్నీలో ఏమైందంటే, ఈ యొక్క ఫేస్బుక్లో ముక్కు ముఖం తెలియని వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్ అలాట్లో ముక్కు ముఖం తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. అటువంటి వాళ్ళతో ఏం చేస్తాం మనం? చాటింగ్ చేస్తుంటాం. మగవాడిని నాలో ఉంటాడు ఆవిడంటే ట్రాపిస్ట్ అన్నమాట. ఏంటంట? ట్రాప్ చేసే వ్యక్తిని. ఒక ఆమె పరిచయం అయితే ఆమె పరాయివాని యొక్క భార్య. ఆమె లేఖనాలు ఘోషిస్తున్నాయి, పరాయివాని యొక్క భార్యని కోరుకుంటే ఆ మార్గము నిన్ను నాశనానికే దారితీస్తుంది. నువ్వు ఉన్న మార్గం సరైన మార్గం కాదు, నాశనకరమైన మార్గంలో ఉన్నావు. పరాయి యొక్క సొత్తును ఆశించమాక నువ్వు అని లేఖనాలు వినపడుతున్నా సరే అబ్బే ఆలకించే వ్యక్తిని అయితే కానే కాదు. ఓ స్త్రీ, నీ శరీరం మీద కేవలము నీ యొక్క భర్తగా తప్ప పరాయి యొక్క పురుషుడికి అధికారము లేనే లేదు. ఓ యవనస్తుడా, నీ శరీరాన్ని అపవిత్రం చేసుకోమాక ఆ వ్యభిచార గుర్రాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ మాలిన్యాన్ని నువ్వు అంటించుకుంటున్నావు, ఆ పాపాన్ని దోషాన్ని నీ మీద వేసుకుంటున్నావు, నువ్వు నాశనకరమైన మార్గంలో ఉన్నావు అని యొక్క హెచ్చరిక మాటలు వినపడుతున్నా సరే ఈ హృదయములకి ఆలకించట్లేదు అన్నమాట. ఆ విధంగా నా శరీరాన్ని మాలిన్యం చేసుకోవడం మొదలెడుతున్నాను. మళ్ళీ అయ్యగారికి అబద్ధం మాట చెప్పేసి అయ్యగారు అని అక్కడి నుంచి విజయవాడ వచ్చేసాను. అయితే ఈ క్రమంలో వారు ప్రార్థన చేశారండి. వారు ప్రార్థన చేశారు, ఎంతో కన్నీరు గార్చారు. దేవుడు ఆ మొర ఆలకించి నాలో స్వస్థత కలిగించారన్నమాట. నాకు ఇప్పుడు ఏమొచ్చేసిందండి? ఎనర్జీ, బలం వచ్చేసింది. బలం వచ్చేసి నేను కుదురుగా ఉండాలా? అబ్బే ఇంక మళ్ళీ బలం వచ్చేసింది కదా, మళ్ళీ మత్తు దగ్గరికే పరిగెట్టాను అన్నమాట. అయితే ఈసారి ఒక రకమైన నిర్ణయం. విజయవాడ వచ్చాక నేను ఒక నిర్ణయం పొందుకున్నాను. ఏంటంటే, నేను స్నానం చేస్తాను, నేను ప్రార్థన చేసుకుంటాను, అదే నేను చేసే భక్తి. ఎటువంటి చర్చికి వెళ్ళను, దేవుడి మాటలు నేను విన్నో అని నా ఇష్టంగా స్వనీతిగా ఆలోచిస్తున్నాను అన్నమాట. అలాగండి అందరు దేవుళ్ళు ఒకటేలే, అందులో యేసుప్రభు వారు ఒకటేలే అనే ఆలోచనలతో ఉన్నాను తప్ప యేసుప్రభు వారి యొక్క గురించి నేను ఆలోచించట్లేదు. ఆ సమయంలో నాలో బలం వచ్చేసింది కాబట్టి మళ్ళీ అదే మత్తు పదార్థాల దగ్గర పరిగెడుతూ వాటితో సావాసం చేస్తున్నాను. మళ్ళీ అదే స్నేహితులు, అదే రాజకీయ నాయకులు, అదే కొట్లాట్లు, అదే బ్లేడ్లు, అదే కత్తులు, ఇష్టానుసారంగా. మా అన్నల ఏంటిది? స్నానం చేయడం. వారు ప్రార్థన చేసి ప్రేయర్లు ఇచ్చారు, బైబిల్ ఉంది, ఒక మూలలో పడేశాను. స్నానం చేశాను. 2 నిమిషాలు ఈ లోకంలో ఏమైతే కోరుకుంటారో ఎంతసేపు స్వార్థమైన మాటలు మాట్లాడుతున్నా 2 నిమిషాలే. మళ్ళీ దాన్నే నేను ప్రార్థన అంటున్నాను. ఆ సమయంలో ఎంతసేపు అయ్యొచ్చేయాలి అంటున్నాను, అదే ప్రార్థన అనుకుంటున్నాను. కానీ ప్రార్థనలో ఉన్న శక్తిని, దేవునితో సావాసము ఆ ఏమీ గ్రహించకుండా ఒక వెర్రివాడి వల్లే భక్తిహీనత కలిగి జీవిస్తూ ఉన్నాను. స్నానం చేస్తున్నానండి, ఈ 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ లోకంలో ఇష్టానుసారంగా జీవించేస్తున్నాను. నా మాట తీరు మార్చట్లేదు, నా చూపు మార్చట్లేదు, ఎటువంటి ఏది మారు మనసు లేకుండా ఆ విధంగా జీవిస్తున్నాను. అటువంటి భక్తిలో ఉంటుండగా అది చూస్తున్న దేవాతి దేవుడు నేను చేస్తున్న సరైన భక్తి కాదు కాబట్టి, నాశనకరమైన మార్గంలో ఉన్నాను కాబట్టి, పరాయి వారితో ఒక భార్యతో తిరుగుతున్నాను కాబట్టి, మళ్ళీ పరాయి వారి యొక్క భార్యను ప్రేమించడం మొదలు పెడతా ఉన్నాను. ఒక నాశనకరమైన మార్గంలో ఉంటుండగా మళ్ళీ దేవుడు మరొక క్రైస్తవుని ప్రేరేపించిన అద్దకు నడిపించారు. ఆ తమ్ముడు చెప్తున్నాడు, మా చర్చికి రావచ్చు కదా, సావాసం బాగుండిద్ది అన్న, నడిపింపు బాగుండిద్ది. ఎందుకన్నా అలా ఉంటావు? ఏ చర్చికి వెళ్ళట్లేదు కదా, వైజాగ్లో చర్చికి వెళ్ళామని విన్నాం, రావచ్చు కదన్నా అని ఆ తమ్ముడు పిలిచాడు అన్నమాట. ఆ తమ్ముడు పిలిస్తే నేనంటున్నాను, తర్వాత వస్తేలేరా, వచ్చే ఆదివారం వచ్చేస్తలేరా. ఇక్కడ పిలుస్తుంది ఎవరు? మళ్ళీ దేవుడు నాక్ చేస్తున్నారన్నమాట డోర్ని, రారా బాబు అని. నేనేమో ఆహ్వానం పలకట్లేదండి. స్నానం చేస్తున్నాను, 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, ఊరి మీద తిరిగేస్తున్నాను. ఈ సమయంలో నా చేతిలో అక్రమంగా సంపాదించిన డబ్బు చాలా ఉందన్నమాట, చాలా ఉంది. నేను అనుకుంటున్నాను డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు, డబ్బుంటే అంతా నా కాళ్ళ దగ్గరికి వచ్చేసిద్ది అనే భ్రమ ఆలోచనలతో ఉన్నాను అనమాట. నేను అనుకుంటున్నాను మనీ, ఉమెన్,
డ్రగ్స్ అనుకుంటూ వారి విచిత్రమైన క్యాప్షన్లతో ఎలా పడితే అలా జీవిస్తున్నాను. కాబట్టి చేతిలో డబ్బు ఉందండోయ్, చేతిలో ఏముంది? బోల్ డబ్బు ఉంది, శరీరంలో ఓపిక లేదు. చేతిలో డబ్బు ఉంది, సరైన తిండి తినలేకపోతున్నాను నేను. చేతిలో డబ్బు ఉంది, చేతిలో డబ్బు ఉంది, మంచి నిద్ర రావట్లేదు. చేతిలో డబ్బు ఉంది, హృదయంలో సంతృప్తి లేదు. చేతిలో డబ్బు ఉంది, పక్కన అమ్మాయిలు ఉన్నారు, ఉపయోగం లేదు. చేతిలో డబ్బు ఉంది, కానీ నేను అనుకున్నవి ఏమీ జరగట్లేదు. నేను అనుకుంటున్నాను అన్నీ కొనేయచ్చు, అన్నీ మన దగ్గరికి వస్తే అనుకున్నాను, కానీ ఆరోగ్యాన్ని నేను కొనలేకపోతున్నాను. అదే చేతిలో ఉన్న డబ్బులు ఒకరోజు ఏమైపోయినాయండి? ఉంటాయి, అలాగా అయిపోతాయి కదా. అయిపోయిన తర్వాత డబ్బు అవసరం పడింది. ఎందుకంటే నా శరీరము, ఈ స్కిన్ ఎలా ఉందంటే, ఊపిరితిత్తులు, ఈ స్కెల్టన్, ఈ చర్మం బాగా అంటికిపోయి చాలా సన్నగా అయిపోతున్నాయి. నోట్లోంచి బ్లడ్ పడతా ఉంది, ఇంకా ఇంతంత ముద్దలు పడతా ఉన్నాయి. అసలు దగ్గుతూనే ఉన్నాను అనమాట. అటువంటి రీతిగా సన్నగా అయిపోతా ఉన్నాను. అటువంటి ప్రవర్తనలో ఉంటుండగా నేను అనుకుంటున్నాను అన్నమాట, నాకు డబ్బు కావాలి. నా వెనకమాల వేలలో స్నేహితులు ఉన్నారు, ఫాలోవర్స్. ఎక్కడికి వెళ్ళినా సలాం కొడతారు. విజయవాడలో చిన్నపాటి సెలబ్రిటీలా ట్రీట్ చేస్తూ ఉండేవారండి. ఎక్కడికి వెళ్ళినా సలాం కొడుతుంటే అబ్బో డాంబికంగా మనకంటే పెద్ద పోటుగాడు లేడు అన్నట్టుగా ఫీలింగ్లు ఉండిపోతూ ఉండేవాడిని. కానీ ఆ సమయంలో నా వెనక బలం ఉంది, నా వెనకమాల రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నాను కదా. కానీ అక్కర వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తే ఏ మనిషి కనపట్లేదు. నాకు తెలిసిందల్లా గంజాయి అమ్మడం, లేకపోతే ఎవరినోడిని చంపేసి ఆ పని చేద్దాం అనేక అటువంటి నెగిటివ్ థాట్స్లో ఉంటుండగా, ఆ సమయంలో బైబిల్ పట్టుకొని, ప్రేరేలు పట్టుకొని, సెకండ్ లాక్డౌన్లో మే 10వ తారీఖు 2021 సెకండ్ లాక్డౌన్ పడింది కదండి. లాక్డౌన్ అంటే ఎవరో రోడ్డు మీద తిరగకూడదు. ఏజెన్సీ ప్రాంతం బయలుదేరానండి. ఏం పట్టుకొని? పరిశుద్ధమైన గ్రంథము చేత పట్టుకొని. వెళ్ళి స్వార్థ చేయట్లేదండి, నేను దేవుని ప్రేమ ప్రకటించట్లేదు, గంజే కొనుక్కోవడానికి బయలుదేరాను అనమాట. మళ్ళీ పైగా అంటున్నాను అజ్ఞానంగా, యేసయ్యా ఏ పోలీసులు దొరకకుండా చూస్తే, నేను చేసే అక్రమైన పనులన్నీ సక్రమంగా అయిపోతే, నాకు వచ్చిన డబ్బుల్లో నీకు ఎంతో కొంత ఇచ్చేసి నా భక్తి నేను ముగిచ్చేసుకుంటాను బాబు అని ఇటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాను. నిజమైన మొర రావట్లేదండి. నాలో ఒక పాప రోగం ఏలుబడి చేస్తుంది, దానివల్ల ఇదంతా అనే గ్రహింపు లేదు నాకు. నా మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎందుకు? దేవుడి వాక్యానికి ఈ హృదయంలో స్థానం ఇవ్వట్లేదు అనమాట. బైబిల్ ఇచ్చారు కదా, తీసేసి చేస్తాను. దుష్టుల మార్గం చెప్పున్నాడు, ఒక అపాసుల మార్గం చెప్పున నిలబడక, దేవరాత్రులు ఏంటంట, తర్వాత ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అమ్మయ్య ఈరోజు అయిపోయిందిరా బైబిల్ చదవడం అని మక్కన పెడుతున్నా. కానీ మళ్ళీ ఎవరితో సావాసం చేస్తున్నా? దుష్టులతోనే సావాసం చేస్తున్నాను, అపహాసుల దగ్గరే కూర్చుంటున్నాను అనమాట. అంటే వాక్యాన్ని, దేవుడి మాటని అంగీకరించట్లేదు, అనుసరించట్లేదు అన్నమాట. ఆ విధంగా ఉంటుండగానండి ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఒక 262 కేజీలు గంజాయి వేరే రాష్ట్రానికి తరలించాలి. బోల్ డబ్బులు వచ్చేస్తాయని దురాశ ఎక్కువైపోతుంది. ఆ సమయంలో పోలీసులు కళ్ళగొప్పి పెద్ద వ్యాన్లు తరలించేసాం, మహారాష్ట్ర వెళ్ళిపోయాం. ఆ మహారాష్ట్రలో జరిగిన సన్నివేశం ఏంటంటే, ఛార్జీలకి డబ్బులు కూడా లేకుండా ఆ యొక్క అక్రమైన పనిలో కూడా మోసం ఎదురవుతోంది. రూపాయి సిల్లుగా అవ్వలేదు. సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ దగ్గర, తెలుసా గాంధీ బస్ స్టాండ్ సికింద్రాబాద్లో? అక్కడ ఫుట్పాత్ మీద అడుక్కునేవారు పడుకుంటా ఉంటే వారి పక్కన పడుకునే స్థితికి నా బ్రతుకు వెళ్ళిపోతా వచ్చింది. ఎక్కడున్నాను ఆఖరికి? అడుక్కునే వారి పక్కన పడుకునే స్థితికి. విజయవాడలో ఏంటి డాంబికమైన జీవితం? సాయన్న, ఊహ అన్న, ఆహా అన్న, అటువంటి జీవితం నుంచి ఆ యొక్క ధనాపేక్ష, అడుక్కునేవారి పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత జేబులో డబ్బులు లేవు. ఏం చేస్తున్నానంటే అడుక్కునేవాడిగా ఇంకా అడుక్కుంటున్నాను అనమాట. ఛార్జీలు డబ్బులు లేక నపంసకుల దగ్గర అడుగుతున్నాను. మళ్ళీ విజయవాడలో నా స్నేహితులు ఎవరంటే నపంసకులు కూడా బోల్డ్ మంది స్నేహితులు నాకు. నేను అంటాను, ఇదిగో ఇదే శరీరంతో అటువంటి వారితో కూడా పాపము చేసిన పాపిష్టి బ్రతుకున్నది. అటువంటి జీవితం అన్నమాట. నన్ను ఎవరు ఏం చేయరంటే ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు ఇష్టపడరు. అటువంటి స్థితిలో ఉంటుండగా నా చేతిలో బైబిల్ ప్రేరేలు ఉంది కదండి. అక్కడ నుంచి పరిగెడుతున్నాను. ఎందుకు పరిగెడుతున్నానంటే, బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక దగ్గర ఫోన్ కాచేసి ఆ ఫోన్ లాక్కొని పరిగెడుతుంటే చుట్టూరు మూసినది ఉంది బస్ స్టాండ్ చుట్టూరు. ఆ మూసినలో పడిపోతే సెప్టిక్ ట్యాంక్ వాసన, మురికి కంపు నా ఒళ్ళంతా. నా చేతిలో బైబిల్ ప్రేరేలు ఉంది కదా, ఎదురు పెట్టేసి
అని పరిగెడుతున్నప్పుడు సౌండ్ అన్నమాట. యవ్వన ప్రాయంలో బలమంతటిని పోగొట్టుకుంటా వచ్చాను, వ్యసనాల్లోను, వ్యభిచార గృహాల్లోను, ఇంక ఇతరమైన ఏమైతే ఉంటాయో ఈ లోకంలో అంతా పోగొట్టుకుంటూ వచ్చిన నేను ఆ రోజు అంటున్నాను అన్నమాట, ఏదో విధంగా నేను విజయవాడ వెళ్ళిపోవాలి, కాపాడేసే బాబు అని ఎంతసేపు స్వార్థమైన మాటలు పలుకుతున్నాను దేవునితో. ఆ రోజండి నా గెటప్ మార్చేసి ప్రేరణ దగ్గర రాసుకొని ఏమీ తెలియని వాళ్ళలాగా వచ్చేసి మొత్తానికి విజయవాడ వచ్చేసాను అనమాట. ఆ రోజు నా స్నేహితులు చెప్తున్నాను, మంచి అయినా చెడ్డైనా ఎవరితో పంచుకుంటాను నేను ఎక్కువ? స్నేహితులతో కదా. వారితో చెప్పాను ఇలా జరిగిందంటే వారందరూ చాలా ఏదో కరివేపాకులో క్షమించాలి, కూరలో కరివేపాకు తీస్తారు కదా మనం, ఎలాగా అలా తీసి పడేస్తున్నారు నా మాటని, లెక్క చేయట్లా. నా మనసులో ఒక ఆలోచన, నేను పుట్టినప్పటి నుంచి నా జీవితంలో ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చాను? స్నేహితులకి ఇచ్చా కదా. నేను పుట్టినప్పటి నుంచి నా తల్లిదండ్రులతో కూడా నేను ఎక్కువ గడపలేదు. ఎంతసేపు ఓయో రూముల్లో హోటల్లో నా స్నేహితులతోనే గడుపుతూ ఉన్నాను కదా. నా తల్లి తండ్రి ఇంటికి పనులకి వెళ్ళిపోతే అందరిని మా ఇంట్లోకి తీసుకొచ్చి గంజలు తాగిచ్చా కదా. నా స్నేహితులు ఏంటి నన్ను ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు ఏంటి అని ఒక కలవరం మొదలవుతూ ఉంది. చాలా డబ్బు రావాలి, ఆ డబ్బు రాలేదేంటి అని మరొక కలవరం మొదలవుతోంది. ఈ యొక్క పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఆమె దగ్గరికి వెళ్తే ఆమన్నారు, నువ్వు నాకు సరికాదు పో అన్నారు. ఏంటి మళ్ళీ లోక ప్రేమ మళ్ళీ విఫలమైపోయింది, ఏంటి ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఏంటి ఇలా పడుతున్నాయి ఏంటి అని ఒక రకమైన డిప్రెషన్లో ఉంటున్నప్పుడు, ఒక రకమైన బాధతో ఉన్నప్పుడు, చుట్టూరు 10 మంది కుర్రోళ్ళు ఎప్పుడు ఉంటారు కదా, ఈసారి ఒంటరిగా కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా, అయితే సినిమాలు ప్రేమ నేర్పించే కదండి, బాధ వస్తే ఏం కావాలి? మత్తు అని మళ్ళీ అదే మత్తు పదార్థాల దగ్గర పరిగెట్టాను, మళ్ళీ అదే డ్రగ్స్ దగ్గర పరిగెట్టాను. ఈ యొక్క హృదయం అంతా భారంతో నింపబడిపోతూ ఉంది. చీకటిలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో నా చూపు, నా ప్రవర్తన విధానం మారిపోతూ ఇలా చూస్తున్నాను ఇంట్లో వాళ్ళందరినీ. ఇలా ఒక రకమైన మైండ్ సెట్తో ఉన్నాను నేను ఆ సమయంలో. ఆ సమయంలో ఎవరు వచ్చారంటే మా అమ్మగారు వచ్చారండి. ఆఖరిగా మా అమ్మగారు వచ్చి అంటున్నారు, ఏంట్రా నీ జీవితం ఎలా పాడైపోయింది, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటూ వచ్చాం సాయి, ఎన్ని మార్లు చెప్పాము, చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు సాయి. అయ్యో ఇదిగో ఈ యొక్క మంగళసూత్రాలు బంగారు పియనన్న, ఇది అమ్ముకోనైనా సరే ఏం చేసుకో, నీ యొక్క జీవితాన్ని కాపాడుకోరా అని తల్లి ప్రేమ చూపిస్తుంది. అక్కడికి ఎవరు వచ్చారు? ఆఖరికి ఈ భూమి మీద తల్లిదండ్రులు వచ్చారు శరీరపరంగా, కానీ వారి వల్ల కూడా కావట్లేదు. నేను అంటున్నాను మా అమ్మతో, నా వల్ల నేను కావట్లేదమ్మా, నాకు నిద్ర అనేది పట్టట్లేదు, పిచ్చి పిచ్చి థింకింగ్ వస్తుందమ్మా, ఒక నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి, ఒక తీవ్రమైన ఓవర్ థింకింగ్ అవుతుంది, నాకు యాంగ్జైటీ ఎక్కువైపోతుంది, నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతుంది, నా హృదయం అంతా బరువుతో బాగా నింపబడిపోతుందమ్మా, నేను తట్టుకోలేకపోతున్నామ్మా, చంపేయాలని కోరిక వచ్చేస్తుంది, నాకు చంపేయాలని ఆలోచన పడుతున్నాయమ్మా, మనుషులు చూస్తుంటే కోపం, నాకు వల్ల కావట్లేదమ్మా అని ఇంట్లో మీద నేను ఆ ప్రతాపం చూపిస్తున్నాను. ఆ సమయంలో వాష్రూమ్లోకి వెళ్ళి నేను అనుకుంటున్నాను అనమాట, నా జీవితం ఈ రోజుతో ముగిసిపోయింది, ఇదే నా ఆఖరి రోజు, ఇంకా అయితే రోడ్డు మీద పిచ్చోళ్ళు ఉన్నారు కదా, వారి వల్ల అయిపోవాలి, లేకపోతే నేను ఊరేసుకొని చచ్చిపోవాలి, లేకపోతే ఎవరైతే ఆ అమ్మాయి మోసం చేస్తుందో ఆ అమ్మాయి పీక కోసేయాలి అని ఇటువంటి తలంపులతో గిర్రా తిరుగుతూ హృదయం అంతా భారంతో నింపబడిపోతున్న తర్వాత నాలో నేనే మాట్లాడుకుంటున్నాను నేను పిచ్చోళ్ళలాగా. ఆ సమయంలో నా తల్లిదండ్రుల వల్ల కావట్లేదు. అటువంటి పరిస్థితులు ఉండగా ఏ రాజకీయ నాయకుడు రాలేదు, వేలల్లో స్నేహితులు ఉన్నారు, ఏ స్నేహితుడు రాలేదు, సాయన్న చేతులెత్తి నమస్తే పెట్టిన ఏ చేయి కనపట్లేదు, ప్రేమించిన వారు లేరు. ఆఖరిగా ఒంటరిగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంటే అటువంటి వేదనతో ఆ సమయంలో అటువంటి వేదన చూస్తుంది ఎవరంటే యేసు ప్రభువు వారు మళ్ళీ ఒకరిని ప్రేరేపించి మళ్ళీ ఒక క్రైస్తవుని నా దగ్గర నడిపించారండి. ఆ రోజు వచ్చిన క్రైస్తవులు ఎవరంటే, ఈసారి మా సొంత అక్కగారు వచ్చారు. మా సొంత అక్క, 2 అక్కలని చెప్పాను కదండి, మా సొంత అక్క దుర్గాదేవి గారు, ఆమె కూడా యేసు ప్రభు వారిని ఎరిగిన వ్యక్తి. అయితే ఆమె గారు వచ్చి అంటున్నారు ఒకటే మాట, సాయి ఒక పక్క దేవుడు అంటూ నీ శరీరాన్ని ఎంత మాలిన్యం చేసుకున్నావు నీకు అర్థమవుతుందా? ఒక పక్క దేవుడు అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, ఎలా పడితే అలా లోకంలో ఇష్టానుసారంగా జీవించేస్తున్నావు. నువ్వు నీ యొక్క అతిక్రమం నీకు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చాయా? నువ్వు ఎంత పాపిష్టి జీవితంలో ఉన్నావు నీకు అర్థమవుతుందా? సాయి నీ స్థితినంతా చూస్తున్నాడు దేవుడు, నీ స్థితినంతా బాగు చేయగలవాడు ఆయన తప్ప, యేసు ప్రభువు వారు తప్ప ఈ భూమి మీద ఎవరు లేరు సాయి. దయచేసి వెళ్ళి ప్రార్థన చేసుకో, దయచేసి వెళ్ళి క్షమాపణ అడుగు దేవుడిని. ఇగో సాయి, నేను నమ్ముకున్న దేవుడు కరుణామయుడయ్యా, నేను నమ్ముకున్న దేవుడు కృపగల దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన నీకు సహాయం చేస్తాడు సాయి, వెళ్ళి క్షమాపణ అడుగు, దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అంటా ఉండగా స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసి ఒక ఆచరణ భక్తి ఉందిగా నా జీవితంలో. ఈసారి గోడ తొట్టు తిరిగాను అనమాట. గోడ తొట్టు తిరిగి నేను మోకాళ్ళేసి అడుగుతున్నాను ఆ రోజు, ప్రభువా
నేను ఘోరాతి పాపిని, నా బతుకును మార్చు, నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ హృదయం అంతా ఒక రకమైన బరువుగా ఉంది ప్రభువా, నాకు సహాయం చే ప్రభువా, ఎక్కడైనా సరే నా బతుకు మార్చుకుంటాను ప్రభువా, నాకు సహాయం చే ప్రభువా అని చేసిన అతిక్రమంలో ఏవైతే తప్పు అని నాకు అర్థమవుతున్నాయో, నా తల్లిదండ్రులు బాధ పెట్టాను కదండి, నా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాను కదా, ఊరో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాను కదా, బంధువులను ఇబ్బంది పెట్టాను కదా, ప్రతి ఒక్క సన్నివేశం నాకు జ్ఞాపకం వచ్చి ప్రతిదీ ఒప్పుకోవడం మొదలు పెడుతుండగా ఒక చాలాసేపు అలా మోకాళ్ళు ఉండిపోయిన నేను మెల్లమెల్లగా అతిక్రమములు ఒప్పుకుంటుండగా మెల్లగా కంట్లోంచి నీళ్ళు రావడం మొదలవుతూ ఉన్నాయి అన్నమాట. అంత ఈజీగా ఏడ్చే బ్రతుకులైతే కావు మావి. ఏం చెప్పాం? పైశాచికమైన ఆనందం కోరుకునే వ్యక్తులం. ఆ రోజు అతిక్రమంలో ఒప్పుకుంటుండగా మెల్ల కంట్లోంచి నీళ్ళు వచ్చాయండి. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్ అనే మాట పలకడం ఆలస్యం. కొద్ది క్షణాల్లో హృదయం అంతా తేలికైపోవడం మొదలవుతూ ఉంది. నా కళ్ళు ఎలా చూస్తున్నాయని నార్మల్గా చూస్తున్నాను, నాలో ఆలోచన మొదలవుతోంది. కొద్ది నిమిషాల మట్టుకు బాత్రూంలో ఏ విధంగా నేను బిహేవ్ చేశాను నాకు అర్థమవుతుంది. ప్రార్థన చేశాక ఒక రకమైన నెమ్మది నా హృదయంలో నేను అనిపిస్తున్నాను అన్నమాట. ఆ రకమైన నెమ్మది నా జీవితంలో ఎన్నో మత్తులు టేస్ట్ చేశాను కానీ, డబ్బు దగ్గర టేస్ట్ చేశా కానీ, పేరు ప్రఖ్యాతి దగ్గర టేస్ట్ చేశా కానీ, అటువంటి ఆనందం, అటువంటి నెమ్మది నా జీవితంలో నేను ఎప్పుడు పొందుకోలేదు. హృదయం అంతా తేలికైపోవడం మొదలవుతూ ఉంది. ఆఖరికి అర్థమైంది ఏంటంటే, దేవుడు నాలాంటి పాపిష్టి వాడి ప్రార్థన ఆలకించి జవాబు దయచేశారనే ఒక విషయం అర్థమవుతోంది. చాలా నార్మల్గా అయిపోయిన తర్వాత విజయవాడలో తమ్ముడు పిలిచాడు కదండి, ఎక్కడికి అన్నా చర్చికి రా అని. వాడి చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. ఆ రోజు అదే మూల ప్రాంతంలో కూర్చొని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ నెమ్మది, ఆ యొక్క రుచి నాకు కొత్తగా ఉంది. ఎవరో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు దాని గురించి. ఆ రోజు ఆమె గారు అన్నారు, ఎవరు, మా ఆత్మీయ తల్లి గారు కమల్ కుమారి గారు అంటున్నారు, ఏమన్నా తెలుసా, ఇదిగో దేవుడు మీ జీవితంలో ఏమైనా అద్భుతమైన కార్యం చేస్తుంటే వచ్చి సాక్ష్యం పంచుకొని దేవుడి నామాన్ని మహింపరచండి అని అన్నారు. అదే రోజు నేను వెళ్ళడం, అదే రోజు వెళ్ళి మైక్ పట్టేసుకొని నా జీవితంలో ఇదిగో ఈ విధంగా జీవించిన నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్న సమయంలోనండి ఈ విధంగా ఉంది. ప్రార్థన అనంతరం అయిపోయిన తర్వాత నా హృదయం అంతా తేలికైపోదా వచ్చింది. నేను గ్రహించలేకపోతున్నాను ఈ నెమ్మది కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా అన్నారు, యేసు ప్రభు వారు నీకు సహాయం చేశారు, యేసు ప్రభు వారిని ప్రార్థన ఆలకించారు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించేవాడు, ఆయన సహాయం చేయవాడు ఆయన అని అంటా ఉండగా నేను అలా ఉండిపోయాను. ఆమె చెప్తున్నారు అన్నమాట, ఇదిగో మనుషుల మీద ఆధారపడి మనుషుల మీద ఆధారపడి మనుషుల్ని నమ్ముకున్నావు కదా, ఇదిగో నువ్వు నమ్ముకున్నవారు ఎవరు నీ ఎక్కడికి రాలేదు, కానీ నువ్వు ద్వేషించినా సరే, నువ్వు హేళన చేసినా సరే, ఇదిగో నిజదేవుడైన యేసు ప్రభువు నీ దగ్గరికి వచ్చారు. ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టు, నువ్వు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టు. మరి ముఖ్యంగా ఆయన గురించి తెలుసుకో. ఎక్కిరించావు కదా ఒకప్పుడు, ఈసారి యేసు ప్రభు వారింటి ఆయన గురించి తెలుసుకో ముందు అంటూ అన్నారు. నిజమే కదా, ఎవరు యేసు ప్రభు వారు అనే ఒక ఆలోచన మొదలవుతూ ఉంది నాలో. ఎవరు అసలు యేసు ప్రభు వారు? అటువంటి సందర్భంలో ఉండగా నేను ఎంతో మందిని భజన చేశా కదా, ఎవరు రాలేదేంటి, నేను హేళన చేసిన దేవుడు, నేను ఎక్కిరించిన దేవుడు వచ్చాడేంటి, ఎవరు అసలు యేసు ప్రభు వారు అనే ఆలోచన మొదలవుతూ ఉంది. ఆ సమయంలోనండి యేసు ప్రభు వారి జీవిత చరిత్రలు నేను యూట్యూబ్లో చూడడం మొదలు పెడుతున్నాను నా ఫోన్లో. ఆ రోజు ఆ సన్నివేశంలో యేసు ప్రభు వారిని అతి కిరాతకంగా కొడుతున్నారు అన్నమాట. అతి కిరాతకంగా కొట్టే సన్నివేశం. ఆ సన్నివేశం చూస్తున్న నేను నా కళ్ళని నేను మూసుకుంటున్నాను. ఓహో, యేసు ప్రభు వారిని ఏంటి ఏ విధంగా కొడుతున్నారేంటి అని నా కంటిని నేను తిప్పేసుకుంటున్నాను అన్నమాట. ఆ విధంగానండి ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆ జీవితంలో గమనిస్తుంది ఏంటంటే, యేసు ప్రభు వారు పాపులతో మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు. ఇందాక అన్నగారు అన్నారు కదా, వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీని అమ్మ అంటున్నారు. నన్ను నేను చూసుకుంటున్నాను అనమాట. అక్కడ నాలాంటోడిని చంపేయాలి, చచ్చిపోవాలని అందరూ కోరుకుంటున్నారు కదా చుట్టూరు. అక్కడేమో రాళ్ళు పెట్టి చంపేయాలి అని అందరూ అంటుంటే నేనేంటి అమ్మ అంటున్నాడు అని ఒక రకమైన ప్రేమ అక్కడ నేను గమనిస్తూ ఉన్నాను అన్నమాట. ఆ రోజు ఆదివారం పూటండి దైవజనులు ఆత్మీయ తండ్రి గారు యేసు ప్రభు వారు ప్రేమ గురించి చెప్తున్నారు అన్నమాట. ఆ ప్రేమ, ఆ మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. నీవు నేను చేసిన అతిక్రమను బట్టి ఆయన శరీరం అంతా దున్నబడతా ఉంది. జూమ్ అవదమ్మా, కింద ఉంది చూడు బటన్ ఆఖరిలో. ఆయన అంటున్నారు ఆ రోజు,
నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన్నారు. నశించిపోతున్నా ఓ యవ్వన జనాంగమా, నీ బ్రతుకుని సరి చేయడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి ఈ రోజు తట్టుతున్నారు. నీ హృదయం అనే తలుపు తెరిచి యేసు ప్రభువు వారికి నువ్వు ఆహ్వానం పలికితే, ఆయన మాట విని, ఆయనకి యొక్క మాట విని నీ జీవితంలో దేవుడికి స్థానం ఇస్తే, ప్రాధాన్యత ఆయనకి ఇవ్వడం మొదలు పెడితే, దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు అనే మాట వినపడుతుండగా హిజ్కియా గారి గురించి చెప్తున్నారు ఆ రోజు మాటలు. ఆ రోజు ఆ మాటలు వింటున్నానండి. ఇదిగో గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను అంటున్నారు. ఎవరు చేశారండి ఆ రోజు ప్రార్థన గోడ తట్టు తిరిగి? మా ఇంట్లో నేను చేశాను, బైబిల్లో హిజ్కియా గారు చేశారు. ఇదిగో నువ్వు కన్నీళ్లు కార్చుట నేను చూచి తిని అంటున్నారు. ఆ రోజు నా కంట్లో ఏం కారే? కన్నీళ్ళు వస్తా వచ్చే. ఆ తర్వాత దేవుడు అంటున్నారు బలమైన మాట, నేను నిన్ను బాగు చేసేదను, నీవు నా సొత్తు, నేను నిన్ను సృజించున్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటా ఉన్నారు. అప్పుడు మా ఆత్మీయ తల్లి గారితో మాట్లాడుతున్నాను నేను, దేవుడు నన్ను అంత ప్రేమించాడా అండి అంటే, ఆయన పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చినారు. నువ్వు మనుషుల్ని ప్రేమించావు కదా, ఈ లోకపరమైన ప్రేమ కాదు ఆయన ప్రేమించే ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, సగం ప్రేమ కాదు, అది శాశ్వతమైన ప్రేమ అంటా ఉన్నారు. ఇదిగో నువ్వు మనుషుల్ని ప్రేమించావు కదా, ఈ రోజు నుంచి దేవుని ప్రేమించడం మొదలుపెట్టు అన్నారు. అమ్మా, దేవుని ప్రేమించడం ఎలాగా అంటే, నువ్వు అనుకున్న ప్రేమ కాదు ఆయన ప్రేమించడం అంటే. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనుట ఆయన ప్రేమించుట, ఆయనతో సావాసం చేయుడి ఆయన ప్రేమించుట, ఆయనతో ముచ్చటించు. మనుషులతో ఎన్నో మాట్లాడావు కదా ముసలమ్మ ముచ్చట్లు, అవి ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టు. అయితే నువ్వు ఇక్కడ నుంచి నమ్మావు కదా, ఇక్కడ నుంచి కాదు, కానీ నీ హృదయపూర్వకంగా నమ్మడం ప్రారంభించు. ఆయన్ని హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగు. ఇక్కడ నుంచి మానే, ఇక్కడితో దేవునితో సావాసం చేయి. నువ్వు ఏకాంతంగా మొరపెట్టు, రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి తలుపులేసుకొని మొరపెట్టు అని అంటా ఉన్నారు. నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉంటారు. నమ్ముటిని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అనే మాట పలకడం జరుగుతూ ఉంది. మా ఇల్లు చాలా చిన్నదండి. ఎలా స్ట్రైట్గా చూసుకుంటే 10 నుంచి 12 అడుగులు, ఇలా అడ్డంగా చూసుకుంటే ఒక 6 అడుగులు అన్నమాట. అటువంటి ఇల్లు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి కుదరదు. అయితే నాకు ప్లేస్ ఉండేదన్నమాట. అక్కడ ఎక్కడంటే ఆ యొక్క కొండల్లో గంజాయిలు తాగే వ్యక్తులం మేము. కొండల్లోనూ సమాధుల మధ్యలోనూ జీవించే వ్యక్తులం. బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది కదా, అపవిత్ర ఆత్మలతో పట్టబడిన వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తారు? సమాధుల్లోనూ కొండల్లోనూ. సంఖ్యలతో బందీలేసినా సరే ఏమవుతుంది? దాన్ని తుత్తునీలుగా చేసేస్తాడు ఆయన. తన శరీరాన్ని ఏం చేసుకుంటాడు? ఆయన గాయపరుచుకుంటాడు. అటువంటి ప్రవర్తన నేను కొండ మధ్యలో గంజాలు తాగే వ్యక్తిని కాబట్టి కొన్ని మాటలు ఆకర్షింపబడ్డా. యేసు ప్రభువు వారు ఏకాంతముగా కొండపైకి వెళ్ళి ఏం చేశారంటే మొర పెడతా వచ్చారు. యేసు ప్రభువు వారు ఏకాంతముగా కొండపైకి వెళ్ళారు. నువ్వు ఏకాంతముగా ఆయనతో సావాసం చేస్తే ఆయన సహాయం చేసే గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు ఆయన అని మాటలు వినపడతా ఉండే. నాకు మాత్రం ఒకటి బాగా అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు నాలాంటి పాపిష్టి వాడి కోసం మరణించాడు, దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా అనే ఒక ప్రేమకి ఆకర్షితునవుతున్నా. నేను ఆ కొండపైకి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ కొండ మీద రాసుకున్నాను పెన్ డబ్బాతో. నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచి ఉన్నాను, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అనే మాటలకు రాసుకొని ఆ కొండ మీద ఏకాంతంగా ప్రార్థన జరుగుతుందన్నమాట. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు నాకు. మా ఆత్మీయతలో ఒకటి నేర్పారు పాఠం. ఇదిగో ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా దేవుడి మీద మాత్రమే ఆధారపడు. మనుషుల్ని నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు రాజకీయ నాయకులను పరిగెట్టావు కదా, రాజుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అయితే నీ నమ్మకం ఇక్కడి నుంచి కాదు, కానీ నీ హృదయపూర్వకంగా యేసు ప్రభువు వారు నమ్ము అనంగా ఆ సమయంలోనండి అక్కడ ఇక నా స్నేహితులతో చర్చికి వెళ్ళి యవనస్తులు ఈసారి ఏం చేస్తున్నానంటే లోక స్నేహితులతో కట్ చేసేసి నా కొరకు నిజంగా మరణించిన నిజ స్నేహితుడైన దేవాది దేవుడితో ఏకాంతంగా సావాసం చేయడం మొదలవుతున్నాను. వాక్యదానం మొదలవుతుంది. సామెతలు చదువుతుంటే ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా నా ఉపదేశము ఆలకించుము. నేను చేసిన అతిక్రమణ అక్కడ కనపడుతూ ఉన్నాయి. నేను ఎంత ఘోరపాపినో ఆ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నేను ఎటువంటి వ్యక్తినో నాకు అర్థమయ్యేలాగా దేవుడు చేస్తూ ఉన్నారు. వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నాను, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నాను.
అవి 2 కార్యక్రమాలు నా జీవితంలో జరుగుతుండగా ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండగానండి ఒకటే ప్రార్థన ఆ కొండ మీద ఏంటంటే, నీలో ఎలా జీవించాలో నాకు తెలియదయ్యా, ఈ విశ్వాసం ఏంటో నాకు తెలీదు, నేను ఏ విధంగా నమ్మాలో కూడా తెలీదు, కానీ ఒకటి అర్థమవుతుంది, నాలాంటి పాపిష్టి వాడి కోసం నువ్వు మరణించావంట కదా, నాలాంటి వ్యభిచారి కోసం నువ్వు మరణించావంట కదా, నాలాంటి దొంగ కోసం నువ్వు మరణించావంట కదా, నాలాంటి 2 పడవల మీద కాలేసి నాలాంటి వేషధారణ భక్తి చేసేవాడి కోసం నువ్వు మరణించావంట కదా ప్రభువా, నాకైతే ఆశ అయితే ఉంది జీవించాలని నీలో, కానీ నా వల్ల కావట్లేదు, ఆ మత్తు పదార్థం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, సహాయం చేయ ప్రభువా, నువ్వు సహాయకుడు అంట కదయ్యా, సహాయం చేయి, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని విర్రవిగా నా జీవితంలో, కానీ తెలిసింది బాబు నా జీవితంలో నీ ఇష్టం జరిగించు ప్రభువా అని 2 చేతులు పైకెత్తి దేవుడి మీద ఆధారపడుతుండగా దేవాది దేవుడు ఏం చేయడం మొదలు పెడతా ఉన్నారంటే, ఆ కొండ ప్రాంతంలో నా జీవితాన్ని దేవుడు రూపాంతరం చేయడం మొదలు పెడతా ఉన్నారు. పనికిరాని తీగలు ఏమైతే ఉన్నాయో నాలో ప్రతి తీగని పారవేస్తూ సిగరెట్ వ్యసనాలు డ్రగ్స్ మీద పూర్తి విరక్తి వచ్చేసేలాగా దేవుడు చేస్తా వచ్చారండి. చెప్పలు కొడదాం ఒకసారి స్మోకింగ్లో ఆ వీడియో పెట్టాక, ఆఖరి వీడియో స్మోకింగ్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తేనండి నేను అంటాను ఎంత ఎడిక్ట్ పర్సనో మీకు అర్థమైపోతుంది. ఆ వీడియోలో ఏముంటుందంటే గంజాయి పొగ తాగుతూ దాన్నే ఇలాగా ఒక సున్నా వేసి రింగ్ అనుకుంటూ దాన్ని మళ్ళీ అదే పొగని ముక్కుతో పీల్చేసుకునే ఒక స్కిల్ అన్నమాట నాకు. అటువంటి వ్యసనపరుణ్ణి, అటువంటి అలవాటు. అందరూ అన్నారు వీడు మత్తు లేకపోతే వీడు మరణిస్తాడురా, అరే మత్తు లేకపోతే వీడు చచ్చిపోతాడురా, మత్తే వాడి ప్రపంచం రా, సత్తే ఆడేని సావాలి, మత్తు మాత్రం మాండో అని అందరూ అంటా ఉన్నారు. అలాగండి దేవుడితో సావాసం చేస్తుండగా ఆ ప్రాంతంలో కొండ మీద దేవాది దేవుడు ఒక చక్కని మాట పడుకుతున్నారు. ఇందాక అన్ని నోట్లు విన్నాను ఆ మాట, ద్రాక్షావల్లి నేను, తీగల మీరు నా యందును నా మాట మీ యందు నిలిచి ఉంటే, నా మాట ప్రకారంగా మీరు జీవిస్తే, నా ఆజ్ఞని మీరు లోబడితే, ఇదిగో నీ మార్గాన్ని నేను సరళము చేస్తాను, నువ్వు బహుగా ఫలిస్తావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను అన్నాను ఒకటే మాట, ప్రభువా నా జీవితం ఇంక నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే ప్రభువా, ఎటు వంపుతావో ఎటు వంగదెత్తావో నీ ఇష్టం ప్రభువా, నాకైతే ఏది రాదు ప్రభువా, నువ్వు సహాయకుడు కదా, నాకు సహాయం చేయ ప్రభువా అని ఆయన మీద ఆధారపడిన ప్రియ బిడ్డలారా, జరిగిన సంఘటన ఏంటంటే వాక్య ధ్యానం చేస్తుండగా నా బతుకేండు నాకు అర్థమయ్యేలా చేశారు. వాక్యము చదువుతుండగా ఒక యవ్వన ప్రేమలో ఆ యవ్వనస్తుడు ఏ విధంగా జీవించాలో అర్థమవుతోంది. వాక్యము ధ్యానిస్తుండగా నా హెయిర్ విధానం ఏంటో నాకు అర్థమవుతోంది. వాక్యము ధ్యానిస్తుండగా నా వస్త్రధారణ ఏంటో నాకు అర్థమయ్యేలాగా దేవుడు చేస్తున్నారు. మరి ముఖ్యంగా నా తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలో దేవుడు నేర్పించారు. ఈ సొసైటీలో ఏ విధంగా జీవించాలో దేవుడు నేర్పించారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాలో, ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాలో దేవుడు నేర్పించారు. ఒకప్పుడు దైవజనుల దగ్గర నటించిన వ్యక్తిని నేను, నన్ను ఎవరు చూస్తున్నారని, కానీ కొన్ని మాటలు నాకు వినపడుతున్నాయి. ఏమన్నా తెలుసా, ఆయన రహస్య పాపాలు ఎరిగిన దేవుడు, ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయన హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు, ఆయన యొక్క హృదయాన్ని తొంగి చూస్తున్న దేవుడు, ఆయన శక్తిమంతుడు. నాలో ఆలోచన, నా హృదయ ఆలోచనలు ఎరిగిన వాళ్ళు, నేను చేసిన రహస్య పాపాలు తెలిసిన వాళ్ళు, నేను బయటికి అన్ని చేస్తారు కాబట్టి అందరూ ఏమంటున్నారు అని మొహం మీద ఉమ్మేస్తున్నారు. కానీ నా రహస్య పాపాలు ఎరిగిన వారు, నన్నుగా ప్రేమించింది యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మాత్రమేనండి. ఆ ప్రేమ రుచి చూసిన తర్వాత నా జీవితం ఏంటో నాకు అర్థమవుతుంది. ఇలాగే కూడుగులు వెళ్తా మొదలు పెడుతుండగా ఆ మాట వినపడుతుంది, నేడే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, నిజమైన ఆనందము రక్షణలో దాగి ఉంది. ఆ రక్షణ ఆనందం పొందుకో. నీ హృదయంలో దేవుడికి స్థానమేవు. అపవాదికి ఇచ్చావు కదా, నువ్వు అపవాది సంబంధం కాదు. దేవుడు నిన్ను సృజించున్నాడు, నిన్ను ఆయన పోలీసు చెప్పి నిర్మించుకున్నారు, నువ్వు ఆయన సంబంధివి. అపవాది పనులు చేసావు కదా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తిల్లుడు కానీ వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుతాడు. ఆయన కనికరం పొందుకో అనుకుంటుండగా దేవుడు పదే ఆ మాట వినపడుతుంది. రక్షణ గురించి చెప్తున్నారు. నేను అనుకుంటున్నాను ఈస్టర్ తీసేసుకుంటాను, గుడ్ ఫ్రైడే తీసేసుకుంటాను అని పోస్ట్ పోన్ చేస్తున్నాను. కానీ ఆత్మీయ తల్లి గారు వాక్యం చెప్పారు కదా, ఆయన నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆయన ఆజ్ఞకి లోబడుటయే ఆయన నువ్వు ప్రేమించుట. అయితే ఆ రోజు ఒక 3 రోజులు చక్కగా ఫాస్టింగ్ ఉంది. నా అతిక్రమాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నానండి. ఒప్పుకుంటుండగా పాప క్షమాపణ నేను ఏ విధంగా పొందుకున్నానంటే, ఎగ్జాంపుల్గా మీ దగ్గర వివరించాలంటే అండి, రేపు పొద్దున్న ఉరిశిక్ష చేసే ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఎలా ఉండిద్దండి హృదయం అంతా చెప్పాలి.
సంతోషంగా ఉంటాడా నేను చచ్చిపోతున్నానని? ఎలా ఉండిద్ది? హార్ట్ అంతా వెయిట్ అయిపోతుంది, బరువైపోద్ది, పిచ్చి పిచ్చిగా ఉండిద్ది అనమాట. భయంతో కొట్టుమిట్లాడిపోతుంటాడు ఆ వ్యక్తి. అదే వ్యక్తిని అదే జడ్జి గారు వచ్చి, అయ్యా నీ ఉరిశిక్ష రద్దయిపోయింది కానీ నీకు బెయిల్ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోనగానే ఆ యొక్క వ్యక్తి హృదయం ఎలా ఉండిద్దండి? ఆనందంతో గెంతిలేస్తాడు. అటువంటి రుచిని నేను పొందుకున్నాను అన్నమాట ఆ సమయంలో. ఆ రుచి నేను ఎక్కడ ఈ భూమి మీద ఎక్కడ పొందుకోలేదు. వాక్యం ధ్యానించాక అర్థమైంది, యేసు ప్రభు వారికి కులము మతము భేదం లేదు, ఆయనకి పచ్చిపాతం లేదు. ఆయన దగ్గరికి వచ్చే వారిని ఎవరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన హత్తుకునే దేవుడు, ఆయన బ్రతుకులు బాగు చేసే దేవుడు. దేవుడు వాగ్దానం చేస్తున్నారు కదా, నేను నిన్ను బాగు చేస్తానని. నాలాంటి మారాలాంటి చేదైన జీవితాన్ని దేవాతి దేవుడు మధురంగా బాగు చేసి, ఏ ప్రాంతంలో అయితే తలదించుకున్నానో అదే ప్రాంతంలో ఈ పనికిరాని వ్యక్తిని ఒక పనికొచ్చే సాధనంగా దేవుడు ఈరోజు వాడుకుంటున్నారండి. కొడదామా చప్పట్లు? ఆ నోట ఈ నోట పడింది, సాయి బ్రతుకు మారిందంట కదా. అయ్యి బాబాయ్ ఆయన మత్తుగాడండి, ఎలా మారాడో మాకు అర్థం కావట్లేదు, ఒక్కడే వెళ్ళిపోతున్నాడు కొండపైకి పిచ్చోడు లాగా, డప్పులు కొట్టుకున్నాడు, పాటలు పాడుకున్నాడు పిచ్చోడుగా. అందరూ అనుకుంటున్నారు నాకు పిచ్చి పట్టిందని. కానీ అక్కడ దేవుని యొక్క శక్తి పొందుకోవడానికి కొండపైకి వెళ్ళడం మొదలు పెడతా ఉన్నాను. కిందకు వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే మోసే జీవితం ఆ రోజు ఏ విధంగా బ్రైట్నెస్ అవుతుందో, నా మొహం బ్రైట్ అయిపోతుంది. ఏ ప్రాంతంలో అయితే అనిపించుకున్నానో వాళ్ళే ఆశ్చర్యపోతా ఉన్నారు. ఆ సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ రౌడీ షీటర్లు కాబట్టి ఆదివారం పూట ఎక్కడికి వెళ్తారు తమ్ముడు? రౌడీ షీటర్లు సంతకం పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అంటే మన భాషలో సండే స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు. అంటేనండి ఆ రోజు అడుగుతున్నారంట పోలీసులు, ఏంట్రా సాయి ఇదంట అయిపోయాడంట, చేంజ్ అయిపోయాడంట, ఏంటి అంత కారణం ఏంటంటే, ఏమండి మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది వాడు చేసే పని అని అర్థమవుతుంటా. వాళ్ళు చెప్తుండగా వాళ్ళు పిలిచారండి. బాప్తిసం పొందుకున్నాను నేను అక్టోబర్ 23, 2021 అన్న. మారు మనసు పొందుకొని పాపక్షమాపణ పొందుకొని చక్కగా అక్టోబర్ 23, 2021 అన్న యేసు ప్రభు వారిని సొంత రక్షకుగా అంగీకరించి, ఆయన మాత్రమే పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగల సమర్థుడు, ఆయన మాత్రమే లోకానికి వచ్చున్నారు, ఆయన మాత్రమే మనుషులను క్షమించగలవాడు, ఆయన మాత్రమే నిజమైన లోక రక్షకుడు, ఆయన మాత్రమే నశించిన వెతికి రక్షించడానికి లోకానికి వచ్చున్నారని ఈ నోటితో యేసు ప్రభు వారిని నిజమైన దేవుడిని ఒప్పుకొని ఈ హృదయం మంది విశ్వసించి ఆయన 3వ రోజు తిరిగి లేచారని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకున్నాను. ఎల్విన్ బర్నబాస్గా పేరు పెడతా వచ్చారు. ఆ రోజు ఫోన్ చేశారు పోలీసులు, హలో. అప్పటి వరకు పోలీసులు మాకు ఇచ్చే ట్రీట్మెంట్ వేరండి. మామూలుగా ఉండదు, మామూలు కొట్టరు, కుక్కను కొడతారు, నోటుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు. ఆ రోజు ఫోన్ చేస్తున్నారు, హలో ఎల్విన్ బర్నబాస్ గారు ఎక్కడున్నారు అన్నారండి. ఇదేంటి గారు అంటున్నారని ఆశ్చర్యపోయా, కొండపైకి వెళ్ళిపోయాను. నేను గారేంటయ్యా, నా బతుకే పాటిది ప్రభువా, నేను గారేంటి? వారు ఏ విధంగా నన్ను ట్రీట్ చేస్తారో నాకు తెలీదా? ఒకప్పుడు నేను గారేంటి ప్రభా? వాక్యం వినపడుతుంది. ఇదిగో యేసు ప్రభు వారు శిలువ మీద త్యాగం, పాడైపోయిన జీవితానికి ఆ మనిషికి విలువ తీసుకురావడానికి ఆ మాటలు వినపడుతుండగా నాకు విలువ ఎందుకు ప్రభా, నా బతికే పాటిది అని ఎడుతుండగా వెళ్ళాను. ఆ స్టేషన్కి వెళ్ళాను. వారు అడుగుతున్నారు, ఏంటి అందరూ నిజమే అన్నా నటిస్తున్నావా లేకపోతున్నారు? నేను అన్నాను, నటించానండి చాలాసార్లు చాలా దగ్గర, కానీ నా రోత జీవితం తెలిసిన దేవుడు ప్రేమ దగ్గర నా వల్ల కాలేదండి. నా వల్ల కాలేదు. దేవుడు ప్రేమ ఆ విధంగా నన్ను ఆకర్షించేసిందండి. నా వల్ల కాలేదు. నేను మారడం నా వల్ల కాలేదండి. నన్ను చూడమాకండి, నాకు ఆఫ్టర్లు కానీ నన్ను చూడమాకండి. నా వల్ల కాలేదు, నా వల్ల ఏది కాలేదు. నా బ్రతుకుడు బాగు చేసింది జీవంగల దేవుడి మాటలు. ఆయన మాత్రమే నా బ్రతుకుని బాగు చేశారండి అంటుండగా అక్కడ పేపర్లో ఏముందండి, మతోన్మాది మనిషిగా మారని బాగానే చక్కగా మంచి టైటిల్ వేసి నా గురించి వేశారు. కింద ఒక చిన్న లైన్లో మాత్రం సాయిని మా టాలెంట్తో, మా ప్రవర్తనతో, మా ఆపరేషన్తో వాని యొక్క జీవితం మేము బాగు చేస్తామని పోలీసులు ఎక్కించేసుకున్నారు. నాకు బాధేసింది. అప్పుడు నేను అన్నాను, ఏ పోలీసుల వల్ల కాలేదండి, ఏ చట్టాల వల్ల కాలా, ఏ లాయర్ల వల్ల కాలా, ఏ రిహాబిలిటేషన్ సెంటర్ల వల్ల కాలా, ఏ హాస్పిటల్ వల్ల కాలా, ఏ డాక్టర్ల వల్ల కాలా, మనిషిని సృజించిన
ఆ పరమ వైద్యుడైన దేవుడు మాత్రమే నా బ్రతుకుని బాగు చేశారు. నన్ను చూడడం మాని ఆయన చూడండి. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అరే మేము మానలేకపోతున్నావురా, నువ్వు పెద్ద మత్తుగా అడుగు కదరా, ఆ మత్తు నుంచి ఎలా వచ్చారంటే, ఏది నా వల్ల కాలేదయ్యా, ఏది నా వల్ల కాలేదు, నేను ఒక ఆఫ్టర్ గాడిని. కానీ ఈ మనిషిని సృజించిన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముటని ఎవళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ హృదయంలో ఆ యొక్క దేవాది దేవుడికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చానో దేవుడు నా బతుకు మార్చారు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరిగానో ఆయన నా జీవితాన్ని బాగు చేసి ఉన్నారు. నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా జీవిస్తున్న గొప్ప సజీవుడైన దేవుడు. ఆయన పేరు యేసు ప్రభువారు. ఆయనకి మతం లేదు, నా వెనకమాల వచ్చేయండి అంటా ఉన్నాను. మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ ఫుల్ చేతులు కోసుకొని వచ్చారు నా దగ్గరికి, ఫుల్ చేతులు కోసుకొని వచ్చారు, రక్తం. ఆయన నా పేరు బ్యాడ్ బాయ్ సాయి అయితే ఆయన గారి పేరు బ్లాస్ట్ బాయ్ అశోక్ అనమాట. ఆయన నా దగ్గరికి వచ్చారు, ఇద్దరు ఒకే రీతిగా ఉంటామండి. ఆయన నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాకు సమాధానం కావాలి, నా వల్ల కావట్లా అంటున్నారు. నా బతుకు నువ్వే మార్చు అంటున్నారు. నీ బతుకు మార్చడం నా వల్ల కాదు. ఎందుకంటే ఏ మనిషి ఇంకో మనిషి ఏం చేయలేడు, ఏ విధము చేతనైనా సరే విమోచించలేడు అని లేఖనాల్లో మనం చూస్తాం. కీర్తనల్లో 49వ కీర్తనలో ఏ మనిషి ఇంకో మనిషిని ఏం చేయలేడు, బాగు చేయలేడు. నేను నిన్ను బాగు చేయలేను కానీ నేను నీకు నెమ్మది ఇవ్వలేను, కానీ నా వెనకమాలు వచ్చే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట నువ్వు ఆలకిస్తే, ఆ మాటకు నువ్వు లోబడితే దేవుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన పెద్ద కేకేసి పిలుస్తున్నాడు అందరినీ, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు చెప్తున్నారు. నా పాప భారం పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నాను. నేను నా పాప భారం ఎప్పుడైతే ఆయన దగ్గర పెట్టి, అయ్యా నా బ్రతుకు సరిచే ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని ఏడడం మొదలవుతోందో, దేవాతి దేవుడు నా భారాన్ని తీసివేసి ఆయనలో ఉన్న సమాధానాన్ని ఇదిగో హృదయంలో పెట్టి ఉన్నారు. ఈ లోకంలో నాకు ఏ డబ్బులో దొరకలేదు, ఏ మత్తులో దొరకలేదు, ఏ పేరు ప్రఖ్యాతిలో దొరకలేదు, ఏ అమ్మాయిల దగ్గర దొరకలేదు, ఏ డ్రగ్స్ దగ్గర దొరకలేదు. నిజమైన ఆనందం నాకు క్రీస్తులో దొరికింది. ఆ క్రీస్తు నువ్వు ఆహ్వానిస్తే, ఆ యొక్క దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకుంటే, ఆ మాటగా నువ్వు వింటే దేవుడు నీ బతుకు కూడా బాగు చేస్తాడు అని చెప్పానండి. ఒక ఆదివారం పూట వచ్చాడు, నవంబర్ ఆఖరి ఆదివారం. ఆ రోజు వచ్చాడు ఫుల్ తాగేసి, స్నానం చేయంటే నేను స్నానం చేయను అని వచ్చాడండి. కూర్చున్నాడండి. దైవజనుల ద్వారా ఒకటే అటాక్ అన్నమాట మాట. దేవుడు కరెక్ట్గా మాట్లాడాడు నా స్నేహితుడితో. ఆ రోజు నుంచి ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు నా స్నేహితుని మాట్లాడుతూ వచ్చారు. నా స్నేహితుడు రీసెంట్గా మొన్న 29వ తారీఖు అన్న ఆదివారం, డిసెంబరు 29న ఆ రోజు సొంత రష్లుగా దేవుడు ఆ బిడ్డ దేవుడిని అంగీకరించాడు అన్నమాట. ఇలా ఎంతోమంది ఈ పనికిరాని వ్యక్తిని ఒక సాధనంగా వాడుకొని దేవుడు పలు ప్రాంతాల్లో ఆయన నామానికి మహిమార్థంగా దేవుడు వాడుకుంటున్నారండి. నేనైతే యోగ్యుని కాదు, చెప్తున్నాను కదా, నేనైతే అర్హుని కాదు. ఒకప్పుడు గొప్పలకు పోయాను నేను, నిజంగానే చాలా గొప్పలకు పోయాను, డాంబికమైన జీవితం, అందరు నన్నే చూడాలని. కానీ ఇప్పుడు నేను వేలల్లో ఫాలోవర్స్ నా ఫేస్బుక్ వాడను, ఇన్స్టాగ్రామ్ వాడను, టిక్టాక్లు వాడను, ఏమి లేవు నాకు. కానీ ఒకళ్ళు ఉన్నారు, గొప్ప గని, తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత ఈ గని. దేవుడు 2 టాబ్లెట్లు ఇచ్చారు. ఒక టాబ్లెట్ పేరు మోకాల ప్రార్థన, 2వ టాబ్లెట్ పేరు ఆయన జీవంగల మాటలు. ఈ 2 టాబ్లెట్లు వేసుకుంటూ యాంటీబయాటిక్ టాబ్లెట్ కూడా ఒకటి ఇచ్చారు, విశ్వాసం. ఈ 3 కలిపి రోజు వేసుకోవడం మొదలవుతుంది. నాలో అంతా దేవాది దేవుడు నాలో ఉన్న చీకటి మొత్తాన్ని తీసివేసేసారనమాట. ఒకప్పుడు హాస్పిటల్ చుట్టూరు తిరిగాను, అయ్యి బాబాయ్ ప్రాణం మీద భయంతో, అయ్యి బాబాయ్ నాకేమైపోతుంది అనుకుంటూ తిరుగుతూ వచ్చాను. కానీ ఒక ఆత్మీయతల్లి మాటలను ఎంతగానో బూస్ట్ చేస్తూ వచ్చి అన్నారండి, మంచం మీద పడుకుని ఉన్నారు, తెగడానికి ఓపిక లేదు. ఈ మాట చెప్పి నేను ముగిలి చేస్తాను, ఎవరు ఇబ్బంది పడమాకని వెళ్ళిపోదాం. ఇలాగా పడుకుని ఉన్నారు. ఆమె గారు అంటున్నారు, ఏమన్నా తెలుసా, ఆమె చెప్పిన మాటలను ఎంతగానో ఆకర్షించానమాట. ఆమె అన్నారు, ఏమన్నా తెలుసా, ఏమ్మా ఎలాగున్నావు అంటే, మోకాళ్ళ పోతనే ప్రార్థన చేయి బాబు అని అడగలే. ఆమె ఏమన్నా తెలుసా, ఇదిగో ఈ గుడారం అనే శరీరము కుళ్ళిపోయినా సరే, ఈ గుడారములో ఓపిక లేకపోయినా సరే, నేను ఆత్మలో ఆనందంగా, ఆత్మలో ఆరోగ్యంగా ఉన్నాను అని సమాధానం చెప్పారండి. అర్థమైందా ఏం చెప్పారు? ఏమన్నారు? ఆత్మలో ఆనందంగా, ఆత్మలో ఆరోగ్యంగా ఉన్నారు. నాకు అర్థం కాలే కాసేపటికి.
నాకు అనిపించింది, ఏమైనా యోబు గారి యొక్క సహోదరియా ఏంటి ఎలా మాట్లాడుతుంది, అంత బాధలో ఉంది, అంత ఒకసారిగా మాట్లాడుతుంది ఏంటి, ఆమె ప్రాణం మీద ఏం లేదండి, భయం లేదు. అప్పటి నుంచి దేవుడు ఆత్మీయత కోసం అడగడం నేర్పించారన్నమాట. అలా ప్రభువా సహాయం చేయ ప్రభువా, ఆత్మీయతలో నమ్మకంగా ఉండాలి బాబు, నా మారదీరి మారాలి, నా సూపు మారాలి ప్రభా, ప్రతిదీ మార్చి ప్రభా అని అలా ఆధారపడుతుండగా ప్రతిదీ దేవుడు సరిచేస్తా వచ్చారు. అలాగండి ఆరోగ్యం కోసం అడగడం మానేసిన, అడక్కోకూడదని నేను అనట్లేదు, అడగొచ్చు కానీ ఆత్మీయత కోసం ముందు ఎప్పుడైతే అడగడమో మొదలవుతుందో, అక్టోబర్ 23, 2021 నాన్న ఏం తీసుకున్నాను, నేను నమ్మి బాప్తిస్మం పొందుకున్నాను కదా, ఆ రోజు నుంచి ఈ రోజు డేట్ ఎంతో నాకు చెప్పండి, జ్ఞాపకం చేయండి కొంచెం నాకు. January 4, 2025 ఆ రోజు మొదలుకొని ఈ క్షణం వరకు హాస్పిటల్కి వెళ్ళి ఏ స్కానింగ్ కూడా ఇప్పుడు వచ్చి చేయించుకోలేదు. హల్లెలూయా. ఎంతసేపు మోకాలేసే శక్తిని దేవుడు దయచేసి ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో నాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటా ఉన్నారు. మీరు అనుకోవచ్చు కొంతమంది ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి, ఓలే ఆయన చూడే ఎంతసేపు మోకాలు వేసాడు అని మీరు చెప్పుకుంటారు తర్వాత. అయితే నేను అంటాను, నేను బలహీనుల్ని. దేవుడు అంటాడు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు బలవంతుడు. నేను బలహీనునండి. అడుక్కున్నాను ఆయన దగ్గర, ప్రభువా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవాలి బావా నేర్పించయ్యా. అలా అడుగుతూ ఉన్నాను. దేవుడు ప్రతి విషయంలో జై జీవితం వైపు నడిపించారు. ఈ యొక్క మురికి జీవితాన్ని ఈరోజు ఒక సజీవ సాక్షిగా మీ ముందు దేవుడు నిలబెట్టారు. ఇప్పుడు చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకి సమస్తము సాధ్యమే. అయితే మనం ఎక్కడి నుంచి కాగా ఇక్కడి నుంచి నమ్మడం మొదలు పెడదాం. ఓకేనండి? చెప్పే కదా, అందరు నన్నే చూడాలనే ఒక ఇది ఉండేదాన్ని, ఎప్పుడు చూస్తున్నారు నన్ను. కానీ నేను అంటాను, ఏ గొప్పలు నా బతుకుని బాగు చేయలేదు కానీ, ఏ గొప్పలు నాకు అవసరం లేదు కానీ, ఈ యొక్క ముష్టివాడి బతుకు మార్చిన పరమ తండ్రి అయిన దేవుడిని మాత్రమే చూడండి, ఆయన శక్తిని మాత్రమే గ్రహించండి. సమస్త మహిమ ఘనత నా బ్రతుకు మార్చిన నిజదేవుడైన సర్వశక్తి గల దేవాది దేవుడికి మాత్రమే కలుగు చేస్తూ ఈ యొక్క సాక్ష్యం మీ వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.